సర్వ విఘ్నాలకు అధిపతి ఆ గణనాథుడి చరణాల విందాలకు నమస్కారం చేసుకుంటూ ఇవాల్టి మన ప్రవచనకర్త డాక్టర్ శ్రీ శిల్పా దీది గారి గురించి 4 మాటలు అనుకుని ప్రవచనంలోకి వెళ్దామండి. డాక్టర్ శ్రీ శిల్పా దీది గారు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త. 27 సెప్టెంబర్ ఆశ్వీజ నవరాత్రుల్లో తృతీయ తిథి నాడు మహారాష్ట్రలో వైద్యనాథుడను ప్రాంతం బరలి వైద్యనాథ్లో జన్మించారు. దీదీజీ ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా చిన్నతనం నుండి శ్రీమద్ భాగవతం, రామాయణం, శివపురాణం, దేవీ భాగవతం, శివాజీ మహారాజ్ చరిత్ర ఇలా అష్టాదశ పురాణాలు అవపోసన పట్టారు మన దీదీజీ. టీటీడీ, ఎస్విబిసి, హిందీ తిరుపతి టీవీ ఛానల్లో దీది ఎన్నో ప్రవచన సేవలు చేస్తున్నారు. 2023లో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థను స్థాపించారు. మన భాగ్యనగరంలో దేవస్థానం, పాఠశాల స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారకులను తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సంస్థను స్థాపించారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు మన దీదీజీ. అలాంటి దీదీజీ మన మోడల్ కాలనీ సంస్కృతికి రావడం ఎంతో ఆనందదాయకం మరియు మన అదృష్టం కూడా. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विलान पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। योऽन्तःप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादी प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव, परस्परदेवो भव।
ఒక 2 నిమిషాలు అందరం భగవన్ నామస్మరణ చేసుకుందామండి. అందరూ స్ట్రైట్గా కూర్చోవాలి. అందరూ నేను పాడుతున్న విఘ్న వినాయకుడి నామస్మరణ చేస్తూ 2 చేతులతో చప్పట్లు కొట్టాలి. వినాయక 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 విఘ్న వినాయక 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 విఘ్న వినాశక వినాయక గౌరీ తనయా వినాయక శంకర పాలిత వినాయక మూషిక వాహన వినాయక బుద్ధి ప్రదాయక వినాయక 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 విఘ్న వినాశక వినాయక విఘ్నధీశ్వర వినాయక విఘ్నధీశ్వర వినాయక విశ్వారాధ్య వినాయక మోదక హస్త వినాయక 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 విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక సిద్ధి ప్రదాత వినాయక బుద్ధి ప్రదాత వినాయక హేమకారక వినాయక లాభకారక వినాయక 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 విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక जय बोलो गणेश महाराज की गणपति बाप्पा मंगल मूर्ति పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు భక్తవత్సలుడు కరుణావత్సలుడైన అత్యంత ప్రియమైన నాకు భగవాన్ శ్రీకృష్ణ దయచేత అత్యంత దుర్లభమైన సత్సంగము మనకు ఈరోజు ప్రథమ పూజక వినాయక అన్న ఒక ప్రవచన ప్రసంగం మనం వినబోతున్నాం. అయితే ఇక్కడ రావడం నాకు మొదటిసారండి. బుచ్చిబాబు గారు కాల్ చేయడము, అమ్మ మీరు రావాలి అంటే మాకేముంది, ఎక్కడ పిలిచినా వెళ్తాము, ప్రవచనాలు చెప్పాలి. కానీ అన్ని చోట్లలో ఇదే అనుభూతి ఉండదు. ఇక్కడ వచ్చాక నాకు చాలా సంతోషంగా ఏమనిపించిందంటే ఒక ప్రసన్నకరమైన వాతావరణం. ఇట్స్ ఫుల్ ఆఫ్ నేచర్ అరౌండ్ అస్. తర్వాత
పూజ చేసే యజమానులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ పిల్లలు చక్కటి ధోతి లుంగి కట్టుకున్నారని నాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే పెద్దవాళ్ళన్నా కొంచెము పారంపరిక దుస్తులు కట్టాలి అని కడతారేమో, కానీ పిల్లలు ధరించడం చాలా రేర్గా మనం చూస్తాము. సో పిల్లలు వేసుకోవడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. తర్వాత పూజ జరిగేటప్పుడు అందరు ప్రశాంతంగా మీరు కూర్చోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ అంటే అయోధ్య రామ్ మందిర్ ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మథురా టెంపుల్. హీఈస్ మై గురువు అండి. మై ఫాదర్, మా నాన్నగారు అంటే శుక్ల యజుర్వేద ఘనపాఠి శరత్ దేశ్ముఖ్ గారు, ఆయన నా నాన్నగారు. యూట్యూబ్లలో చాలా మంది వస్తున్నారు అంటే నేను చాలా ధైర్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అండి. కొంతమంది కోపం రావచ్చు, కానీ మనం వాస్తవాలు చెప్పాలి. మా ధర్మమే వాస్తవం చెప్పడం, సత్యం పలకడం. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పటి కాలంలో జరిగే పరిస్థితి, మాకు యూట్యూబ్ ఉంది, యాక్సెస్ ఉంది, ఒక ఛానల్లో పిలుస్తున్నారు అంటే మాట్లాడే వాళ్ళు లక్షల కొద్ది మంది అయిపోయారు. మైక్ మీద మాట్లాడే ప్రతివాడు ప్రవక్త కాదండి. నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. అంటే ధైర్యంగా అంటే భయం లేకుండా అన్నది కాదు, విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ చెప్పాలి. ఖచ్చితంగా జనాలు తెలుసుకోవాలి. మనకు మాట్లాడడం వచ్చింది కదా, భాష వచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. మైక్ దొరికింది కదా, ఛానల్లో పిలుస్తున్నారని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే కొన్ని ఛానల్స్లో కూడా కొంతమంది భగవద్గీత మాట్లాడుతుంటే నేను చెప్తూ ఉంటాను, అమ్మ మీరు కొంచెం తప్పులు చెప్తున్నారు అంటే. ఇప్పటి కాలంలో తప్పు అనేది వారికి చెప్పకూడదు. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు కాబట్టి తప్పు చెప్పడం కొంచెం అసౌకర్యకరంగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు వినరు. కానీ మన ఆర్య సనాతన వైదిక ధర్మంలో ఎప్పుడు కూడా మాట్లాడడం వచ్చి వాళ్ళు ప్రవక్తలు కాలేదు. గురూపదేశం పొంది గురుగారు ఎవరినైతే ఉపదేశించి వ్యాసపీఠం మీద కూర్చొని ఒక ఔదార్యాన్ని ఇచ్చారో, ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చారో, ఒక శక్తిని ఇచ్చారో, అలాంటి వ్యక్తి మనకు గురువుగా లేదు అంటే ప్రవక్తగా ఉండాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే నేను శ్రీమద్ భాగవతము, మహాభారతము, భగవద్గీత, దేవి భాగవతము, శివపురాణం ఇవన్నీ చెప్తుంటానండి. నేను చదివితే చెప్పగలుగుతున్నానా అంటే నాకు తెలుసు, నేను చదవడం వల్ల చెప్పలేకపోతున్నాను. ఒక ప్రవచనము ఒక మనిషి జీవితంలో దిగాలి అంటే దానికి కావాల్సింది చదువు కాదు, శబ్దాలు కాదు. దానికి కావాల్సిన జ్ఞానము, సాధన, ఉపాసన ఒక గురు పరంపరలో ఉన్న వ్యక్తికి మాత్రమే కలుగుతుంది అన్నది మన ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మం చెప్తుంది. అది పాటించే వాళ్ళు గురు పరంపరలో ఉన్న వాళ్ళ ముఖచేత విని చూడాలి. యూ విల్ సీ ద డిఫరెన్స్. ద సేమ్ కథ వెన్ ఇట్ ఇస్ స్పోకెన్ బై ఎడ్యుకేటెడ్ పర్సన్, I can say qualified person, I can say authentic person in a Guru Parampara is completely different when a normal person speak. కాబట్టి గ్రంథాలు దొరుకుతున్నాయి కదా అని మనం చదివితే ఆ కథ యొక్క తాత్పర్యార్థం అర్థం కాదు. మన ముందు కూర్చున్న వ్యక్తుల్లో కూడా అది దిగదు. అది దిగాలి అంటే గురు ఆశీర్వాదము, గురు కృప అన్నది ఖచ్చితంగా కావాలి. సో అస్తు, దిస్ ఇస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో ప్రజెంట్ పరిస్థితి ఇది. చాలాసార్లు నా ప్రవచనం అయిన తర్వాత చాలామంది మైక్ తీసుకొని నేను చెప్పిన ప్రవచనం నాకే వినిపిస్తుంటారు. అలాంటి ప్రవక్తలు కూడా చాలామంది ఉంటారు. సో జస్ట్ కిడింగ్ అండి. సో ఈరోజు మనము చక్కటి విషయంలో ప్రవేశిస్తున్నామండి. ప్రథమ పూజక వినాయక. అయితే మీ అందరికీ తెలియదు నేను చెప్తున్నాను అన్నది కాదు. స్మారయేత్ నతు శిక్షయేత్. ఇది కూడా నేను ఏదో మీకు నేర్పించడానికి వచ్చాను అన్న భావనతో ఈరోజు కాదు, ఎప్పుడు కూడా నేను అలా ప్రవచనం చేయకూడదని మా గురుగారు చెప్పారు. ఎందుకంటే చాలాసార్లు ప్రవక్త కన్నా కూడా శ్రోతలు ఎవరైతే ఉంటారో దే ఆర్ మోర్ నాలెడ్జబుల్. సో నేను నేర్పించడానికి వచ్చాను, చెప్పడానికి వచ్చానని కాదు. ఇది సతాం సంగ సత్సంగ. మనం అందరం కూడా కూర్చొని ఒక చక్కటి విషయాన్ని, తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి దాన్ని స్మరించుకోవాలి. ఎందుకు అంటే మనిషిలో ఒక గుణం ఉంటుందండి, మనం మర్చిపోతాం. అందుకోసం చూడండి, యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని లాస్ట్ ఇయర్ ఎవరైతే అడిగారో వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం అదే అడుగుతారు, అమ్మ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని కదా. సో అడిగింది మళ్ళీ అడుగుతారు. ప్రతి సంవత్సరం అదే వీడియోస్ చేయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు తెలిసింది మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టమో మనం మర్చిపోతాం.
వాట్ వి నో వెన్ వి ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అది మన జీవితంలోకి ఉండిపోతుంది. ఇంకా అందుకోసం పెద్దవాళ్ళు చూడండి, పెళ్ళి ఎప్పుడో అంటే ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్ళి ఎప్పుడు జరగదు కదండి. 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత పెళ్లి జరిగినా కూడా ఆవిడని అడిగితే ఆ పెళ్లిలో ఎలా చేశారు 20 సంవత్సరాల తర్వాత కూడా చెప్పగలుగుతుంది. బికాస్ షీ హ్యాస్ ప్రాక్టీస్ ద రిచువల్స్. ఆవిడ లోపలికి దిగిపోయాయి అనమాట అవి. అలాగా మనం కూడా ఈ పూజా పద్ధతులు అన్నీ కూడా సక్రమంగా మనం గురువుల చేత విన్నది మనం పాటిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మనకు అడిగే అవసరం ఉండదు. కానీ ఈ సత్సంగం ఎలాంటిది అంటే మరీ మరీ ఎందుకు వినాలి? తెలిసిన భాగవతమే, తెలిసిన రామాయణమే ఎందుకు వినాలి అంటే మనిషి మర్చిపోతాడు ఒకటి. రెండవది ఏంటిది అంటే భక్తులు ఏం చెప్పారు, మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే భక్తులకు కూడా సత్సంగం అవసరం. కాబట్టి నారద మహర్షి కూడా గురువుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సత్సంగం చేస్తూ ఉంటారని చెప్తారు. మనకు శివపురాణంలో శివుడు కూడా అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి రామాయణం విన్నారు అని మనకు ప్రసంగం వస్తుంది. ఎందుకు అలా విన్నారు? సాక్షాత్ శివుడు కదండి. ఎందుకు విన్నారు అంటే సత్సంగం చేయాలి, సత్సంగం చేస్తూనే ఉండాలి, తెలిసిందే మరీ మరీ వినాలి. దాన్ని ఎప్పుడైతే అది కంప్లీట్గా ఆచరణలో దిగదో అప్పుడు దాకా వినాలి, దిగిన తర్వాత ఎక్కువగా వినాలి. ఇది మనకు శాస్త్రాలు చెప్తాయి. అయితే ఇది రుద్ర సంహితలో వచ్చే, శివపురాణంలో రుద్ర సంహితలో కుమారఖండం అన్నది ఉందండి. దాంట్లో ఈ కథ మనకు వస్తుంది. 1వ అధ్యాయంలో ఈ కథ మనకు చెప్పారనమాట. అయితే నారద మహర్షి అడుగుతున్నారు, గణేశస్య శ్రుతా తాత సమ్యక్ జానరనుత్తమా చరిత్రమపి దివ్యం వై సుపరాక్రమభూషితం. నందీశ్వరుడితో మనకు నారద మహర్షి అడుగుతున్నారు. మీరు ఏ పురాణాల్లో కూడా చూడండి ఇట్స్ ఎ డైలాగ్ అనమాట. ప్రశ్న అడగడము, దానికి స్టోరీ అనేది వినడము, లేదంటే ఆన్సర్ అనేది వినడం, శ్రవణం అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి పురాణంలో కూడా ఒకరు వక్త, ఎంతోమంది శ్రోతలు. వాళ్ళు ప్రశ్న అడిగిన తర్వాతే ఈ కథలు అనేవి చెప్పబడ్డాయి. కాబట్టి మన సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా క్వశ్చన్ అడిగారనుకోండి, అదేంటిదండి అడిగారు అని చెప్పడానికి రాదు. నేనే చెప్పింది వినాలి, ఇలా చెప్పింది వేదం అదే చేయాలి అన్నది మన దగ్గర లేదు. గురువుల దగ్గర ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు మాకు ఇలా కొంచెం డౌట్ ఉందండి చెప్పండి అని అడగడమే మన సాంప్రదాయం. సో యూ హ్యావ్ టు వెల్కమ్ ద డౌట్స్ అనమాట. సో ఇలాగ నారద మహర్షి అడిగినప్పుడు గణేశుడి యొక్క జన్మని నేను విన్నానండి. దీనికి ముందు గణేశుడు ఎలా పుట్టాడు అవన్నీ కూడా మనకు కథలో వస్తుంది. ఇవన్నీ విన్నాను, కానీ ఇంకా వినాయకుడి గురించి ఇంకా వినాలని ఉంది. నాకు తర్వాత ఏం జరిగిందో ఒకసారి చెప్పండి అని అన్నారు అనమాట. అప్పుడు ఒక ప్రసంగం ఏమిటి అంటే, తల్లిదండ్రులు అంటే శివ పార్వతులు ఇద్దరు కూడా కూర్చొని చర్చించుకుంటున్నారు. ఏమిటి అంటే, మొదటి కొడుకు కుమారస్వామి, రెండోవాడు వినాయకుడు గణేశుడు. ఇద్దరు కూడా ఎంత చక్కటి పిల్లలు కదా, ఇద్దరు మన సేవ చేస్తూ ఉంటారు అని వాళ్ళిద్దరిని అలా చూసుకుంటూ మాట్లాడుతున్నారు ముచ్చటగా. కానీ పెద్దగయ్యారు కదా ఇప్పుడు, మరి వాళ్ళ వివాహం గురించి మనం ఆలోచించాలి కదా అని మాట్లాడుకుంటున్నారు. తావీవ తనయో తత్ర మాతా పితృర్మునీశ్వరః మహాభక్త్యా యదా యుక్తో పరిచర్యాం ప్రచక్రతుః. ఇద్దరు కూడా వాళ్ళ జీవితం ఎలా నడుస్తుంది అంటే ప్రచక్రతుః, ఇద్దరు కూడా తల్లి తండ్రుల్ని సేవిస్తూ వాళ్ళు జీవిస్తున్నారు మనకు చెప్తున్నారండి. మన శాస్త్రం ఎప్పుడు కూడా మాతృదేవో భవ, సత్యం వద ధర్మంచర, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పేది మన ఏకైక శాస్త్రం. మన సనాతన ధర్మం మాత్రమే తల్లిదండ్రుల్లోనే దేవుడిని చూడండి, తల్లిదండ్రుల్ని పూజించండి, వాళ్ళ సేవలోనే అంతా ఉంది. ఏది కావాలన్నా కూడా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను సేవించండి అని చెప్పే ఏకైక ధర్మము మన ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మం. సో బెస్ట్ హ్యూమన్ రిలేషన్షిప్ చెప్పేది కూడా ఆర్య సనాతన ధర్మం అనమాట. అయితే అనుకుంటున్నారు ఇద్దరు ఎంత చక్కగా మనల్ని సేవిస్తారు కదా అనేసి. ఎవరు సేవిస్తున్నారు అంటే ఏదో పేదవాడు సేవిస్తున్నాడు, పని లేనివాడు సేవిస్తున్నాడు అని కాదు. బుద్ధివంతుడు, శౌర్యవంతుడైన కుమారస్వామి, బుద్ధిమంతుడైన గణేశుడు, ఇలాంటి దేవతలు వాళ్ళ తల్లిదండ్రులను సేవిస్తున్నారు. ఒక చక్కటి కథ మనం చూడండి. శివుడు ఎక్కడ ఉంటాడు? హిమాలయం మీద ఉంటాడు. ఇల్లు లేదు, ఒక కొండ మీద ఉంటాడు.
మనము శివపురాణం చదివితే చాలాసార్లు కనిపిస్తుంది, అమ్మవారేమో స్వామి ఒక ఇల్లు కట్టుకుందాం అంటే లేదు మనం తపశ్చర్య చేయాలి కదా, ఇలాగే ఉండాలి అంటారు. అంటే అన్ని సుఖాలు సౌకర్యాలు ఉన్నప్పుడు తపశ్చర్య చేయలేం మనము. తపస్సు చేసే స్థానం కూడా వేరేగా ఉంటుంది, తపస్సు చేసే దుస్తులు కూడా వేరేగా ఉంటాయి, తపస్సులు చేసేటప్పుడు మనం తినే ఆహారం కూడా వేరేగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం చూసినా కూడా ఏ శివాలయంలో కూడా మీరు చూడండి, శివ యొక్క దగ్గరగా పార్వతి అమ్మవారు ఉండదు. సహజంగా లింగమే కింద పార్వతి, కిందున్న భాగం పీఠాన్ని అమ్మవారు అంటారు, పైనున్న లింగాన్ని శివుడు అంటారు. కానీ మనం గనక ఏ దేవాలయంలో చూసినా కూడా అమ్మవారు కొంచెం దూరంగా కూర్చుంటారు. ఎందుకు అంటే తపశ్చర్య చేయాలి అంటే కొంచెం మనం ఆడవాళ్ళు చేయాలి అంటే మగవాళ్ళని దూరం పెట్టాలి, మగవాళ్ళు చేయాలి అంటే ఆడవాళ్ళను కాసేపు నేను జపం చేసుకునేటప్పుడు దూరం కూర్చో అన్నది మనకు నేర్పించే సాంప్రదాయము. కాబట్టి ఎక్కడ కూడా శివుడు లోపల ఉంటే అమ్మవారు బయట ఉంటుంది. తపశ్చర్య చేసి బద్రీనాథ్లో కూడా చూడండి, స్వామివారు ఏకాంతంలో తపశ్చర్య చేస్తున్నారు. మరి తపశ్చర్య అంటే ఏంటిది? కొంతమంది యువతులు ఉన్నారు కాబట్టి చెప్తాను. తపశ్చర్య అంటే ఏదో వనంలోకి వెళ్ళి అలా గడ్డం అలా పెంచేసుకొని కూర్చొని ధ్యాన ముద్రలో అలా ఉండడం తపశ్చర్య కాదు. తపశ్చర్య అంటే తపో ద్వంద్వ సహనం, ద్వంద్వాలని సహించడం. ద్వంద్వాలంటే ఏంటిది? సుఖము దుఃఖము. ఇప్పుడు వినాయకుడు పెట్టాలి అంటే వర్షము వస్తుంది కదండి, అమ్మ వర్షం వచ్చిందండి మేము రాము అని కొంతమంది ఇంట్లో కూర్చుంటారు. వర్షం పడుతుంది కదా చేయలేము, లేదు వర్షం పడుతున్నా కూడా చేయాలి, దాన్ని సహించాలి, ఈ అసౌకర్యాన్ని మనం సహించాలి. చలి పడుతుంది, వాన, అలాగే మానము అవమానము, అంటే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా నా ధ్యేయం ఏదైతే ఉందో నేను దాన్ని సాధించాలి అంటే తపో ద్వంద్వ సహనము, తపశ్చర్య. ఈ ద్వంద్వాలని సహిస్తేనే ఒక విద్యార్థి చదవగలుగుతాడు. అమ్మ చలిగా ఉందమ్మా కొంచెం లేట్ లేస్తానంటే చదవలేడు. అమ్మ చాలా వేడిగా ఉంది నేను కుదరదు. సీజన్స్ విల్ కమ్ అండ్ గో, పాజిటివ్ నెగిటివ్, గుడ్ హెల్త్ ఇల్ హెల్త్, ఇంట్లో ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ చదివే విద్యార్థి హీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ హిస్ ఎడ్యుకేషన్. సిమిలర్లీ మనం అందరం కూడా ఒక కార్యం చేయాలి అంటే సహజంగా జరగదండి, దానికోసం తపో ద్వంద్వ సహనం, ద్వంద్వాల్ని సహిస్తేనే ఒక కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగా స్వామివారు ఎప్పుడు తపశ్చర్యలో ఉంటారన్నమాట. కాబట్టి ఏమంటారు అమ్మవారితో కొంచెం దూరంగా ఉండు అని ఇద్దరు తపశ్చర్య చేసుకుంటున్నట్టు మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అస్తు. అయితే ఇలాంటి ఇద్దరు స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంత చక్కటి పిల్లలు, మనల్ని ఎంత బాగా సేవిస్తారు కదా, మరి వాళ్ళు వివాహానికి యోగ్యులయ్యారు, వాళ్ళ వివాహం చేద్దాము అని అంటారు అన్నమాట. అయితే ఇక్కడ నాకు అనిపించిన ఒక మాట చెప్తానండి, వివాహానికి యోగ్యత అన్నది కూడా కావాలి కదా, వివాహానికి యోగ్యత కూడా కావాలి. మనకు విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, అంటే సామాజికంగానే నేను ప్రవచనాన్ని చెప్తానండి, ఇది చెప్పినా కూడా. ఇప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోవాలో నాకు ప్రశ్న అందరి ముందు ఉంటుంది. ఎప్పుడు చేసుకుంటున్నాము అంటే దాదాపు వివాహం ఏజ్ అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు దాదాపు 40s తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత పిల్లలు అనేవాళ్ళు కలగడం లేదు. ఇది నేను వేరే మాట్లాడుతున్నాను అనుకోకండి, ఐ విల్ అగైన్ టేక్ యూ దేర్. ఎలా రిలేటెడ్ ఉంది మనం చూడండి. లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే సెటిల్ అవ్వాలి కదా, సెటిల్ అవ్వాలి, నాకంటూ ఇన్కమ్ ఉండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా పెళ్ళికి నేను డబ్బు సమకూర్చుకోవాలి, అప్పుడు నేను వివాహం చేసుకోవాలి అన్న పరంపరలో ఉన్న ఇప్పుడు పిల్లలు. అది ఒక ట్రెండ్ అనమాట. అప్పుడు పెళ్లి చేసుకుంటాం అంటారు. అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఏజ్ అయిపోతుంది, ఏంటిదంటే డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, గుడ్, వెల్ క్వాలిఫైడ్, మనీ వచ్చేస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, అండ్ నౌ దే ఫీల్ దట్ వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్. ఎందుకు అంటే డబ్బు వచ్చింది. బట్ డబ్బుతో సంసారం అవుతుందా? ఇట్స్ ఎ క్వశ్చన్, రైట్? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. కొంతమంది వాదించవచ్చు, అమ్మ డబ్బు లేకుండా ఎలా సంసారం చేస్తారు, కానీ దానికి మన దగ్గర ఉన్న ఆశ్రమ ధర్మం మనం తెలుసుకోవాలి. అంటే ఇట్స్ వెరీ సైంటిఫిక్. అది చేయకుండా ఏం చేస్తున్నారంటే లేట్గా మ్యారేజెస్. లేట్ మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఎప్పుడు పుడతారు? పిల్లలు పుట్టడం లేదు. పుట్టాక లేక 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 ఏదో ఒక బాబు పుడతాడు. సో దెర్ ఇస్ ఏజ్ గ్యాప్ అనమాట. అంటే తల్లిదండ్రులు దాదాపు హాఫ్ ఏజ్ అయిపోయింది. అంటే నా క్యాలిక్యులేషన్స్గా ఐఎమ్ పారామెడికల్ స్టూడెంట్ అండి, ఒక ఫిజియోథెరపిస్ట్ని, అండ్ ఐ స్టడీ సైన్స్ ఆల్సో. నేను సో ఏం తెలియకుండా మాట్లాడలేదు అనుకోకండి.
సో ఇప్పుడు కనుక ఏజ్ చూస్తే మనము 60-70 అంతే మ్యాక్సిమం. 70 తర్వాత బతికినా కూడా దే లైక్ ఓల్డ్ పీపుల్, నాట్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ యాక్టివ్. సో అలా చూస్తే హాఫ్ ఏజ్ అయిపోయింది, 40 ఏజ్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎంత జనరేషన్ గ్యాప్ వచ్చేసింది, చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఏజ్ గ్యాప్ వచ్చేసింది. అప్పుడు ఏమైపోతుంది, తల్లిదండ్రుల్లో ఆ పిల్లల్లో ఒక సౌఖ్యత, ఒక అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బాడీలో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి. ఆ మార్పులు రావడం వల్ల ఆ చిన్నపిల్లలతో వాళ్ళంతా అటాచ్డ్గా ఉండలేరు. ఎమోషనల్లీ అగ్రెసివ్ అవుతారు ఆ ఏజ్లో పేరెంట్స్. తక్కువ ఏజ్లో తల్లిదండ్రులు అయ్యారనుకోండి, వాళ్ళు చాలా సౌఖ్యంగా పిల్లలతో ఉండగలుగుతారు. సో ఇలా అయిపోతుంది. పిల్లలు లేరు, పిల్లలే పుట్టకుంటే ఇద్దరే అయిపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా అని ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోవడము, లేదు అంటే ఆర్థికంగా ఎలా మనం స్థిరపడాలి అని ఆ మోడ్లోకి వెళ్ళిపోతున్నాము. అప్పుడు ఏమైపోతుంది అంటే ఒక పరివార వ్యవస్థ అన్నది విచ్ఛిన్నం అవుతుంది. నిన్నే ఒక వ్యక్తిని నేను కలిశాను, ఇస్ అ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. చాలా సంపాదించాడు వ్యక్తి. ఆ పిల్లలు పాపం వాళ్ళని పెద్ద చేసి ఎందుకు కంటాడండి పిల్లలు, పేరెంట్స్ ఎందుకు కంటారు అంటే ఆ పిల్లలు మనకు ఒక ఏజ్ అయ్యాక మనతో ఉండాలి అనుకుంటాం. కానీ ఆ కొడుకు లేడు, కోడలు లేదు, దూరంగా ఉంది. అనుకోకుండా భార్య చనిపోయింది. 4 months అయిందంట. ఆయన ఏడవలేక ఏడుస్తున్న కళ్ళు నాకు కనిపించాయి. ఏం చేసుకుంటాం, ఎందుకు సంపాదించానో తెలియదక్క అంటున్నాడు. చాలా సంపాదించాడు. సో అగైన్ దట్స్ ఎ క్వశ్చన్, రైట్? మనీ అని అనుకుంటున్నాం కదా, ఆ సంపాదనతో సంసారం అవుతుందా అన్న ఒక క్వశ్చన్ మనం ఆలోచించాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. అంటే ఏ వినాయకుడిని పెట్టి మనం పూజిస్తున్నామో ఇట్స్ వెరీ గుడ్, మనం అందరం ఆర్థికంగా సహకరిస్తున్నారు, మనమంతా కూడా వస్తున్నారు, పూజలు చేస్తున్నారు, బాగుంది. కానీ ఆ వినాయకుడిని ఎవరినైతే మనం పూజిస్తున్నామో ఆయన ప్రథమ పూజకుడుగా, లేదు అంటే ఇప్పుడు కూడా మనం తనని పూజిస్తున్నాం. ఎందుకు అంటే ప్రథమ పూజ వినాయక వెనకొచ్చే కథ ఏంటిది అంటే తల్లిదండ్రుల సేవ. దాని గురించి చెప్పుకోవాలి అంటే మన ఫ్యామిలీ సిస్టమ్ అర్థం అవ్వాలి కదా. సో ఫ్యామిలీసే లేదు, తల్లిదండ్రులే లేరు, పిల్లలు తల్లిదండ్రులతో ఉండట్లేదు అంటే సేవ ఎక్కడ ఉంది? సేవ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మాత్రం అంకితం అయిపోయింది. సో దర్ ఇస్ నో బాండింగ్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. సో ఇది ఎంతవరకు అంటే నేను ఈ టాపిక్ చేసుకోవడానికి కారణము, మనం ఏ వినాయకుడిని అయితే పూజిస్తామో హీ టీచెస్ హిస్ వాల్యూస్. చాలామంది అంటారు కదా, ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటిది అంటే యాంటీ సనాతన ధర్మ మాట్లాడడం హస్ బికమ్ ఎ ట్రెండ్ ఆన్ యూట్యూబ్. మట్టి బొమ్మలు పెడతారు, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతున్నారు, ప్రకృతిని దూషిస్తున్నారు, సౌండ్ పెడుతున్నారు, ఇంకా లేనిపోనివన్నీ ఇంకా కల్పితాలు మొత్తం. అండ్ డీజే పెట్టుకుంటారు, సౌండ్ నాయిస్ పొల్యూషన్ అవుతుంది, నిమజ్జనానికి ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటారు అన్నమాట. సో దానికన్నీ ఆన్సర్స్ ఇంకో ప్రవచనం నేను రేపు ఎల్లుండి ఇవ్వబోతున్నాను, దట్స్ ఓకే. బట్ ముఖ్య మెయిన్ మాట్లాడే టాపిక్ ఏంటిది అంటే మనము ప్రతి సంవత్సరం ఆ వినాయకుడిని పూజించి ఏం నేర్చుకుంటున్నాము? అది నేర్చుకుంటే దర్ ఇస్ యూజ్ ఆఫ్ డూయింగ్ గణేష పూజ. ఏంటిది అంటే ఆ వినాయకుడు ఎవడు? మాతృపితృ భక్తుడు. తల్లి తండ్రిని సేవ చేయడం వల్ల తనకు ప్రథమ పూజగా, అంటే ఏ దేవతలైనా మీరు పూజించండి. ఈవెన్ వైష్ణవ సాంప్రదాయం, యు గో టు జగన్నాథ్పురి, దేర్ ఈస్ వినాయక. ఎక్కడికన్నా వెళ్ళండి, అసలు బాగా ప్రాపర్గా స్టడీ చేశారు అంటే వినాయక పూజ చేయకుండా నాకు ఇష్టమైన దేవుడు కృష్ణుడు. యూ కెనాట్ డూ ఎనీవన్స్ పూజ, నార్ శివ, నార్ దేవి, నార్ విష్ణు, ఎవరు చేయడానికి రాదు. ఫస్ట్ పూజ ఆయనదే చేయాలి, అది వరం ఆయనకు. ఎందుకు వచ్చింది అంత పెద్ద పొజిషన్? ఎందుకు వచ్చింది ఆయనకు? వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? ద సింపుల్ రీజన్ ఈస్ తల్లిదండ్రుల సేవ చేశారు ఆయన. అది మనం ఇక్కడ చూసే స్టోరీ అనమాట. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఈ వాల్యూస్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఈ కమ్స్ అండ్ టీచర్స్ అస్ ద వాల్యూస్ విచ్ ఆర్ నెవర్ అండ్ నాట్ టాట్ ఇన్ అవర్ స్కూల్స్ అనమాట. అందుకోసము చాలా ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండిపోతున్నారు. మా దగ్గరికి వచ్చి ఒకసారి తల్లిదండ్రులు ఏడుస్తారు, అమ్మ ఇంత చదువుకున్నాము, ఇంత చదివించాం పిల్లల్ని, మాకు డబ్బు ఉంది కానీ ఇప్పుడు పిల్లలు మాట్లాడడానికి లేరు. నాన్న తర్వాత మాట్లాడతాను, నాన్న అమ్మ తర్వాత మాట్లాడతాను అనే కొడుకు కూతురు తర్వాత అన్నది రాదు.
ఒక్కొక్కసారి ఆ పేరెంట్స్ చనిపోతే వాళ్ళకి రావడానికి 2 రోజులు. ఆ శవం లాగా అట్లాంటి వాళ్ళని చూసి కూడా మాకు అనిపిస్తుంది, మాది ఇదే కదా పరిస్థితి. ఎంత చదివించాం పిల్లలకి, మా కోసమే మా పిల్లలు లేరు, ఎందుకు చదివించామో తెలియదు. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఎడ్యుకేషన్? ఇస్ వాల్యూ ఎడ్యుకేషన్. దట్ ఎంతన్నా చదువుకోండి, ఆ తల్లిదండ్రుల మీద మనం ప్రేమ చేయలేకపోతే, ఆ తల్లిదండ్రుల్ని మనం సేవించలేకపోతే, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ గణేష పూజ. టు రిమైండ్ దిస్ వీఆర్ లిజనింగ్. ఈరోజు అది గుర్తు చేసుకోవడం కోసం మనం ఈరోజు వింటున్నాం. ఈ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు చూడండి, అలా మన తల్లిదండ్రులు కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఉంటారు లైఫ్లో, అరే మన శిల్ప పెద్దగా అవుతుంది కదా, మన బాబు పెద్దగా అవుతున్నాడు కదా, పెళ్లి చేయాలి. అలా ఆ సంతోషాన్ని వాళ్ళకు ఎప్పుడు ఎవరివ్వగలుగుతామంటే మనమే ఇవ్వగలుగుతాం. మనం ఇచ్చామనుకోండి, అప్పుడు మన పిల్లలు మనకు ఆ సుఖాన్ని ఇస్తారు. మనము మన తల్లిదండ్రులను ప్రేమించలేకుంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, రైట్? సో ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. మన పిల్లలు మనం ప్రేమించాలంటే మనం మన తల్లిదండ్రులను ప్రేమించాలి. కాబట్టి ఈ వినాయకుడు స్టోరీ అనమాట. హీ టీచర్స్ us హౌ టు లవ్ పేరెంట్స్. సో ఇలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే, ఇద్దరు పెళ్లి చేయాలి కదా అనేసరికి ఇద్దరు విని నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి, ఇద్దరు గొడవపడుతున్నారు. గొడవపడేసరికి ఎలా చేయాలి అంటే ఇద్దరిని పిలిచి ఒక ఐడియా చేశారనమాట. యశ్చైవ పృథివీం సర్వాం క్రాంత్వా పూర్వముపావ్రజేత్ తస్యైవ ప్రథమం కార్యో వివాహ శుభలక్షణః. అయితే ఒక యుక్తిని ఏం చేశారు అంటే, వాళ్ళిద్దరిని పిలిచి, నాన్న మీరిద్దరు కూడా పృథివీ భ్రమణం చేయండి, ఎవరైతే తొందరగా చేసొస్తారో వాళ్ళకు మేము త్వరగా పెళ్లి చేసేస్తాము అంటారన్నమాట. ఆ వినంగానే ఏమిటి, కుమారస్వామి తన వాహనం అంటే తన కారులో ఎక్కేసి, మనం చెప్పాలి అంటే తన స్పీడ్ ఉన్న కారు, ఆ నెమలి మీద ఎక్కేసి ఇప్పుడే వెళ్ళేసి వస్తాను అనేసి టక్కన వెళ్ళిపోయాడు. సన్నగా ఉంటాడు, నెమలి ఎగురుతుంది, దాని మీద కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినాయకుడికి ఏమో నేనేం చేయాలి? అందరూ ఒకటే ఉండరు కదండి. అన్ని ఫ్యామిలీస్లో అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్నా కూడా 5 వేలు సమానంగా ఉండవు. కొంచెం బొజ్జగా ఉన్నాను, ఎలా మరి నేను చేసేది ఎలాగా, హౌ విల్ ఐ విన్ ద టాస్క్ అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు సుబుద్ధ్యా సంవిచార్యేతి చిత్త ఏవ పునఃపునః మళ్ళీ ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచించి క్రోషమాత్రం గతస్యాద్వై గమ్యతే నా గయాపుమాన్. అలా కొంచెం నడిచాను అంటే అలిసిపోయే నేను పృథ్వీ భ్రమణం ఎలా చేయగలుగుతాను? నశక్య అంటే అది పాసిబుల్ కాదు, ఏం చేయాలి అనేసి చక్కగా స్నానం చేసి వచ్చి అమ్మ నాన్నకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆసనీ స్థాపితే యత్ర పూజార్థం భవతోరిహ భవంతౌ సంస్థితౌ తాతౌ పూర్ధ్యతాం మే మనోరథః. ఒక ఆసనాన్ని ఇచ్చి అమ్మ నాన్న ఇద్దరు కూర్చోండి అని చెప్పి ఇద్దరికి చక్కగా తిలకం చేసి పునః 7 సార్లు ప్రదక్షిణ, ఒకసారి కాదు 7 సార్లు ప్రదక్షిణ చేసి 7 సార్లు ఇద్దరికి కూడా నమస్కారం చేశారు. తేనాథ పూజితౌ చ ప్రక్రాంతౌ చ పునః ఏవం చ కృతవాన్ సప్త ప్రణామాంస తథైవ సహ. 7 సార్లు నమస్కారం చేసి 7 సార్లు ప్రదక్షిణ చేశాడు. చేసిన తర్వాత నాన్న ఇప్పుడు పృథ్వీ ప్రదక్షిణ అయిపోయింది, నాకు మీరు పెళ్లి చేయండి అన్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు అదేంటి నాన్న ఎలా, నువ్వు కాలేదు కదా, తొందరగా వెళ్ళి రాపో, నేను నీకు పెళ్లి చేస్తాను అనింది అమ్మ. అనగానే కొంచెం సౌమ్యంగా కొంచెం ఉగ్రంగా స్వామివారు అనమాట. అదేంటిదమ్మా, సాక్షాత్తు మీరు ధర్మస్వరూపులు, మీకు తెలీదా? ధర్మస్వరూపులే అంటే ద పర్సన్ హూ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ లా. అంటే లాయర్స్కి లా చెప్పాల్సి వస్తుంది ఏంటిది అన్నట్టుగా మీరు ధర్మస్వరూపులు కదా, నేను మీకు చెప్పడం ఏంటిది? మయాతు పృథివీం క్రాంత సప్తవారం పునః ఏవం కథం ప్రవాతే వై పునశ్చ పితరావిహ. అమ్మ వేదాల్లో రాసి ఉంది కదా, తల్లిదండ్రుల సేవ చేయడమే, తల్లిదండ్రుల ప్రదక్షిణ చేయడమే ఒక పృథ్వీ భ్రమణం చేసినంతగా మనకు పుణ్యం దొరుకుతుంది. అలాంటిది నేను మీకు 7 సార్లు ప్రదక్షిణ చేశాను కదా, 7 సార్లు నమస్కారం చేశాను కదా, అంటే నేను 7 సార్లు పృథ్వీని నేను పరిక్రమ చేసినట్టు నాకు పుణ్యం దొరుకుతుందిగా. దిస్ ఇస్ వాట్ ఈస్ లా కదా, మనకు వేదం ఇదే చెప్పింది కదా. మరి ఆ వేద వాక్కును మీరు విపరీతంగా ఎలా చేస్తారు? దాన్ని మీరు సత్యం చేయాలి. కాబట్టి మీరిద్దరు కూడా నాకు ప్రథమ వివాహం నాకే చేయాలి అంటారు అన్నమాట. ఇక్కడ చక్కటి శ్లోకం వస్తుందండి.
భవతో పూజనం కృత్వా శివా శంకరయోరహం స్వబుద్ధ్యా హి సముద్రాంత పృథ్వీకృత పరిక్రమః పుత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతి చ కరోతి యః. చిన్ని బాలుడు ఏం చెప్తున్నాడు విని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇద్దరు కూడా. ఇంత చిన్ని బాలకుడు మనకు ధర్మం చెప్తున్నాడు, ధర్మం గుర్తు చేస్తున్నాడు, నిజమే కదా, మరి వేదవాక్కు అదే ఉంది కదా, కాబట్టి మనం నిజంగానే వినాయకుడికే వివాహం చేయాలి అని ఇద్దరు ఆలోచించారు. విస్మయించిపోయారు ఆ మాటలు విని. అప్పుడు ఈ బాలకుడు ఏం చెప్తున్నాడో చూడండి. అంటే ఈ కథ మనకు ఎప్పుడు కూడా మీరు చూడండి, ఈ కథ మన కోసమే చెప్పబడింది. శివుడికి తెలుసు, పార్వతి అమ్మవారికి తెలుసు, వినాయకుడికి తెలుసు. మరి ఎందుకు జరిగింది అంటే లీల అంటారు దీన్ని. శివపురాణంలో జరిగింది, భాగవతంలో జరిగింది, రామాయణంలో జరిగింది, అది లీల అన్నమాట. ఎందుకు చేశారు ఆ లీల? పరమాత్మ మనకు చెప్పడానికి, మనకు నేర్పించడానికి, మనకు ధర్మం తెలియాలి అన్నదానికి పరమాత్మ లీల చేశారన్నమాట. అయితే ఏం చెప్తున్నాడు వినాయకుడు అంటే, పుత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతి చ కరోతి యః తస్య వై పృథివీజన్య ఫలం భవతి నిశ్చితం. మనం ఏ వినాయకుడిని అయితే పూజిస్తామో ఆయన వాక్కులండివి. పుత్రోష్ట పూజనం కృత్వా ప్రక్రాంతి చ కరోతి యః. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తారో, పూజ చేస్తారో, తస్య వై పృథివీజన్య ఫలం భవతి నిశ్చితం. నిశ్చితంగా, ఫర్ ష్యూర్, అంటే నో డౌట్, నిశ్చితంగా చెప్తున్నాడు. ఏంటిది అంటే, పృథ్వీ పరిక్రమ చేసినంత పుణ్యము, పృథ్వీ మీద ఉన్న ప్రత్యేక తీర్థ స్థానాలు చేసిన ఫలము కేవలం మాతాపిత అంటే పితరహ, తల్లి తండ్రుల సేవ చేయడం వల్ల మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. ఉపహాయ గృహేయో వై పితరో తీర్థమావ్రజే తస్య పాపం తథా ప్రోక్తం హననీ చ తయోర్యథ. అలా ఇంట్లోనే తల్లిదండ్రులు పెట్టుకొని వాళ్ళని వదిలేసి బయట తీర్థయాత్రలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళ జీవితం వృధా, వాళ్ళ తల మీద అన్ని పాపాలు కూడా వచ్చి పడతాయి అని మనకు ఈ విఘ్న వినాయకుడు మనకు చెప్తున్నాడు. ఇవన్నీ విన్నాక నిజమే కదా అని ఇద్దరు కూడా అనుకుంటున్నారు అన్నమాట. అప్పుడు అమ్మవారు అంటారు, శీఘ్రం చ భవితవ్యో మే వివాహ. వినాయకుడు అంటున్నారు అమ్మవారితో, అమ్మ శీఘ్రం చ భవితో మే వివాహ, నాకు తొందరగా పెళ్లి చేయండి. ఎందుకు చేయండి? వేదవాక్కుని క్రియతాం శుభ, అదే మంచి చేస్తుంది. ఎందుకు? అథవా వేదశాస్త్రం చ వెలీకం కథ్యతామితి. వేదవాక్కుని నిజం చేయడమే మీ యొక్క ధర్మము, మీరే ధర్మస్వరూపులు, కాబట్టి నా వివాహము మీరు త్వరగా చేసేయండి అని ఆ వినాయకుడు చెప్పాడు అనమాట. అప్పుడు ఇద్దరు కూడా అప్రిషియేట్ చేస్తూ చాలా కుతూహలంగా, చాలా ఆనందంగా, అవును నిజమే కదా, మంచి మాట చెప్పాడు. ఎందుకు మంచి మాట చెప్పాడు, ఇలా ఎలా చేయగలిగాడు అంటే, వినాయకుడిలో ఉన్న ఒక విశేషమైన గుణం ఏమిటి అంటే బుద్ధి. బుద్ధిర్యస్య బలం తస్య. ఎక్కడైతే బుద్ధి ఉంటుందో అక్కడ బలం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఆలోచించాల్సింది ఇది. నిజంగా మనకు బుద్ధి ఉంది అంటే, వినాయకుడి పూజ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పూజ చేయడమే మన కర్తవ్యం. ఎంతో మందిని చూస్తామండి. రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఐ హావ్ సీన్, ఆయన 4 years అవుతుంది అమెరికాలో పెద్ద జాబ్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మా అమ్మ నాన్న సేవ చేసుకోవాలి నేను అనేసి ఆ దేశం వదిలేసి వచ్చాడు. చాలా మంది, నాకు తెలియదు అంటే మీరు ఎంత అప్రిషియేట్ చేస్తారు ఈ కథని నాకు తెలియదు, కానీ ఈ కథ ఎన్నిసార్లు చదివినా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే అనేక వేళ మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళడం జరుగుతుంది. చాలామంది ప్రవచనం అయిన తర్వాత పెద్దవాళ్ళు వచ్చి అమ్మ మాకు బాధలు చెప్పుకుంటున్నప్పుడు ఈ కథ ఎందుకు మీరు అసలు ఒక గోల్డ్ ప్లేట్ మీద రాసుకొని ఇంట్లో పెట్టాలి. వినాయకుడు అందుకోసమే ముందు పెట్టుకోవాలి. ఎందుకు ఆ వినాయకుడిని పూజిస్తాము అంటే, మన పిల్లలకి అది చెప్పడం రావాలి. నాన్న ఆయన తల్లిదండ్రులు సేవ చేశాడు కాబట్టి ఆయన ప్రథమ పూజకుడు అయ్యాడు అని చెప్పారన్నమాట. అది ఉపయోగించాడు, అది చేశాడు కాబట్టే కదా బుద్ధిర్యస్య బలం తస్య, అందుకోసం ప్రథమ పూజుడుగా అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. బుద్ధిర్యస్య బలం తస్య. బలం అంటే ఏంటిది? ఇప్పుడు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకోండి, వి విల్ నీడ్ ఎనర్జీ కదా, ఒక బలం కావాలి మనకు. ఏ బలము? ఆర్థిక బలం కానివ్వండి, ఒక పదవి బలం కానివ్వండి. ఒక మంచి పదవి కావాలి అంటే కూడా మనకు బుద్ధి కావాలి కదా. ఐఏఎస్ఏ మూర్ఖుడు అయితే కాడు కదా. ఒక పదవి, ఒక సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఏదో బుద్ధి ఉంటే అయ్యాడు కదా. సో బుద్ధిర్యస్య బలం తస్య అంటే బుద్ధి ఉంది కాబట్టి బలాన్ని పొందాడు, బలవంతుడయ్యాడు. సమాజంలో కానివ్వండి,
మన పరివారంలో కానివ్వండి, ఎక్కడ కూడా మనం బలవంతుడుగా మారాలి అంటే మన బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి. ఆ బుద్ధి ఏమిటి అంటే, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఒక మాట చెప్తానండి. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తారు కదా, బాంబ్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళు ఏమి తెలివిలేని వల్ల అంటే తెలివిగల వల్లే కదా. సమ్ ఎడ్యుకేషన్, మేబీ దే డోంట్ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ మేకింగ్ బాంబ్స్, అట్లా కాకపోవచ్చు, కానీ ఏదో తెలివైతే ఉంది ఖచ్చితంగా వాడికి, కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నాడు. బాంబ్ ఎక్కడ ఎప్పుడు ప్లేస్ చేస్తే ఎక్కడ జరుగుతుంది తెలివి ఉండాలి. గుడ్ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఆర్గన్ ఇప్పుడు దొంగతనం చేస్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు, అందరూ అలా ఉండరు. ఎందుకు చేస్తున్నారు? వాడు తెలివి లేని వల్ల. తెలివి ఉంది. ఇక్కడ అలాంటి బుద్ధి గురించి మనం మాట్లాడడం లేదు, సద్బుద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ బుద్ధి అయితే మనకు మంచి బలాన్ని ఇస్తుందో, ఏ బలం ఉండాలి, ఎలాంటి బలం ఉండాలండి? సమాజంలో 10 మందికి మంచి చేసే బలం ఏదైతే ఉందో, అలాంటి పదవి ఏదైతే ఉందో, అలాంటి బుద్ధిని మనకు ప్రసాదించాలో మనం వినాయకుడితో కోరుకోవాలి. లేదు అంటే సమాజంలో అందరూ బుద్ధిమంతులే. ఇప్పుడు దాదాపు అందరూ కూడా గ్రాడ్యుయేట్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు, అందరికి ఇల్లులు ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని ఉన్నాయి కదా మనం ఆలోచించాలి. ఏంటిది అంటే, సమాజ హితకరంగా మనం ఆలోచిస్తున్నామా లేదా అన్నది మనం ఆలోచించవలసే పరిస్థితి ఇప్పుడు వచ్చిందండి. ఈ వినాయకుడు కథ చెప్పిన తర్వాత ఒకసారి ఒకరు అన్నారన్నమాట, అమ్మ ఇదేదో పూర్వకాలంలో మీరు కథ చెప్తున్నారు, ఆధునిక కలియుగ కథ మీకు చెప్పాలి అంటే పండరిపురం ఎవరెవరు వెళ్ళారండి? పండరిపురం చూశారు కదా, ఆ విఠలుడు ఇలా చేతులు పెట్టుకొని వచ్చాడు కదా, దేని మీద నించున్నాడు? ఇటుక మీద నించున్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా మీకు? తెలుసా? తెలియదు కదా. ఎవరికైనా తెలుసా అండి? డస్ ఎనీవన్ నో? ప్లీజ్ తెలిసి ఉంటే చెయ్యొద్దండి. తెలియదు ఎవరికి. మనం వెళ్తాము, వింటాము, కానీ మనకు తెలియదు. చాలా చక్కటి కథ అండి. ఒకసారి ఏమైందంటే, కుండలీకుడి కథ. యంగ్స్టర్ అన్నమాట. ఈ మనం కథలన్నీ విన్న తర్వాత మనం మన జీవితం మార్చుకుంటే ఉపయోగపడతాయి. లేదు కథారూపంగా చూసామంటే దెర్ ఇస్ నో యూజ్. వాట్ ఈస్ దట్ ట్రైంగ్ టు టీచ్ మీ? నా జీవితం నేను ఎక్కడ అనువరుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఆ పుండలీకుడు ఆధునిక యుగంలో ఉన్న ఆడపిల్లల మగవాళ్ళు అంటే వాడనమాట. ఏంటిది అంటే, పెళ్ళవ్వంగానే భార్యకు ఎంత ఆధీనం అయిపోయాడు అంటే తల్లిదండ్రులు కనిపించడం లేదు. అతి కామిగా మారి ఆ స్త్రీ వెంట పడి తల్లిదండ్రుల్ని సేవ చేయకుండా అలా పక్కన పెట్టేసేవాడు, తిట్టేవాడు వాళ్ళని. ఎప్పుడు కూడా భార్య భార్య అని తిరిగేవాడు. మరి భార్యను ప్రేమించకూడదా అంటే ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి. భార్యను అర్ధాంగి అని మన శాస్త్రం చెప్తుంది కాబట్టి తన అర్ధాంగి, ఆ స్థానాన్ని మనకు మన సనాతన ధర్మం ఇచ్చింది. కానీ మాతృదేవో భవ పితృదేవో భవ అని కూడా మన శాస్త్రం చెప్పింది కదా. సో చేస్తే పూర్తిగా తెలుసుకోవాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మనం సేవించాలి అని మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు లేకుంటే నేను పెళ్లి చేసుకున్న భర్త నాకు ఎలా దొరికేవాడు అని అమ్మాయి కూడా తెలుసుకోవాలి కదండి. నేను ఈ చక్కటి జీవితం బతుకుతున్నాను అంటే మా అమ్మ నాన్నే లేరనుకోండి, నేను అసలు పుట్టేవాడినా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ తల్లిదండ్రులను సేవించాలి. అప్పుడు ఇద్దరు కూడా బాగా వాళ్ళ సంసార సుఖంలో రమించి ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఏమో బాధపడుతున్నారు. ఏంటిది అంటే, పిల్లవాడు మనతో మాట్లాడడం లేదు. అయ్యో బాధ వాడిద్దరికి. ఒకసారి ఊర్లో చూస్తే అందరు కూడా కాశీ యాత్రకు వెళ్ళిపోతున్నారు. అందరు కాశీ యాత్రకు వెళ్తే, నాన్న మమ్మల్ని కూడా కాశీ యాత్ర తీసుకెళ్ళి, మన పురాణాలు చెప్తున్నాయండి, అమ్మ నాన్నకు ఒకసారి కొడుకు కాశీ యాత్ర చేయించాలి. కాబట్టి నాన్న ఒక్కసారి మాకు కాశీ యాత్రకు తీసుకెళ్ళు అంటే, సరే చూశాడు. అందరూ వెళ్తున్నారుగా అందరితో పాటు, ఎందుకంటే అప్పుడు స్పెషల్గా వెళ్ళడం అనేది జరిగేది కాదు. ఒక ఊరు వెళ్ళింది అంటే వదిలి వెళ్ళడం ఈజీ, ఇన్ గ్రూప్ అనమాట. కాబట్టి సరే మనం కూడా వెళ్దాము అని ఏం చేశాడు, తల్లిదండ్రులు ముసలివాళ్ళు కదా, వాళ్ళిద్దరికి అలా ఇక్కడ ఒక దారం ఏమంటారు అది రోప్ కట్టేసి అలా వెనక ఇలా పట్టుకున్నాడు అనమాట. అంటే వాళ్ళు నడవలేదు అనుకోండి, ఇలా లాగేవాడు. మరి భార్య ఎక్కడ? భుజం పైన. భార్యను భుజం మీద పెట్టుకొని ప్రియమైన భార్య, వెనక మాత్రం తల్లిదండ్రులు. వాళ్ళు నడవలేకుంటే ఇలా లాగేవాడు అనమాట. ఇలా చేసుకుంటూ కాస్త ముందుకు వెళ్ళంగానే అక్కడ ఊరు వాళ్ళందరూ దూరం వెళ్ళిపోయినట్టు కనిపించేసి, ఏం చేయాలి, ఘోర అరణ్యము అనేసి ఆ అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని, అయ్యో మనం దారి తప్పిపోయామని ఇప్పుడు ఎలాగా
అని అలాగ కూర్చొని ఉంటే అక్కడ పక్కన ఒక ఆశ్రమం కనిపించింది. ఒక కౌశిక ముని అని ఒక ముని ఆశ్రమం చూసి, సరే వెళ్ళి అడుగుదాంలే, మనకేదో మార్గం చెప్తారు కదా అని వెళ్ళి చూస్తే ఆ ఆశ్రమం బయట, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూశాడు అంటే ఆశ్రమం బయట చాలా అందంగా ఉన్న దివ్య కన్యలు అనమాట. జస్ట్ అందం కాదు, వాళ్ళలో ఏదో దివ్యత ఉంది, డివినిటీ ఉంది. అలాంటి 3-4 ఆడపిల్లలు అంతా కూడా నీళ్లు చల్లుతున్నారు, ముగ్గులు వేస్తున్నారు, ఒకరేమో పూలు తెంపుకొని వస్తున్నారు, ఒకరు నీళ్లు పడుతున్నారు. తీరా చూస్తే ఏదో చిన్న గుడిసె, అదేం పెద్ద రాజు ఆశ్రయం కూడా కాదు, ఏదో రాజకన్యలు ఉన్నారు అనుకోవడానికి కూడా లేదు. ఇదేంటిది, ఒక మామూలు ఋషి ఇంటి బయట ఇంత దివ్య కన్యలు ఏం చేస్తున్నారు అని చూశాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకు అవసరమైన వస్తువులన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు. అలా చూసేసరికి వెళ్ళి మునిని అడిగాడు, స్వామి ఇలా 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 జరిగింది, మేము దారి తప్పిపోయాము, అనుకోకుండా చూస్తే మీ ఆశ్రమం కనిపించింది, మరి మిమ్మల్ని అడగాల అని ఇక్కడికి వస్తే మీ ఇంటి బయట ఇంత దివ్య కన్యలు, అసలు వాళ్ళు ఎవరు స్వామి? ఖచ్చితంగా వాళ్ళు మనుషులైతే కారు, ఎవరు వాళ్ళు అని చెప్పేసరికి స్వామివారు నవ్వి, వాళ్ళు ఆడవాళ్ళు కాదు నాన్న, ఆడవాళ్ళుగా కనిపిస్తారు ఒక్కొక్కసారి కొంతమంది, కానీ వాళ్ళు ఆడవాళ్ళు కాదు. ఎవరు అంటే సాక్షాత్తు గంగా, సరస్వతి, కావేరి, గోదావరి ఆ నదులు స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ఇలా సేవ చేస్తుంటారు నాయన అని చెప్పారు. అవునా, మరి ఎలా పిలిచారు మీరు అది, అంటే ఏమన్నా సాధన చేశారా, ఎలా పొందారు మీరు అంటే, ఏమీ లేదు నాయన, నేను ఒకటే పని చేస్తాను, నేను రోజు మా ముసలి వాళ్ళగా ఆయన మా అమ్మ నాన్న సేవ చేస్తుంది. ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు, ఏ తీర్థస్థానానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే మా అమ్మ నాన్నకు సేవ చేసి ఇంకో పుత్రుడు లేడు కదా, మరి నేనే సేవ చేసుకోవాలి కదా. అన్ని తీర్థాలు వాళ్ళ చరణాల్లోనే ఉన్నాయి, మరి వాళ్ళను సేవించకుండా నేను ఏదో తీర్థాలకు వెళ్ళాను అనుకోండి, ఏం లాభము అని నేను అన్నీ వదిలేసి మా అమ్మ నాన్న సేవ చేస్తుంటే, ఒకరోజు వాళ్ళే వచ్చి, నాయన నువ్వు ఇంత సేవ చేస్తున్నావు తల్లిదండ్రులకు, మేము దాసులం అయిపోతాము అని, నీకు కావాల్సినవన్నీ మేము ఇస్తాము అని, నాకు అవసరమైన ప్రతి ఒక్క పని ఈ అమ్మలందరూ కూడా నా కోసం చేసి పెడుతూ ఉంటారు. నేను చేసిన గొప్ప సాధన ఏమీ లేదు, ఒక్కటే, నేను మా అమ్మ నాన్న సేవ చేస్తున్నాను అన్నాను. అది వినంగానే ఆ పుండలీకుడిలో ఒక మార్పు కనిపించింది, మారిపోయాడు. చూడండి, ఇప్పుడు మనం ప్రవచనం విన్న తర్వాత, చాలాసార్లు ఒకటే కథ విన్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఒక పదము ఒక గురువు చేత విన్న తర్వాత జీవితం మారిపోతుంది. అదే కదా, మీరు విని చూడండి. కానీ ఎప్పుడు ఎవరి జీవితం మారుతుందో తెలియదు, కాబట్టి గురువులు అంటారన్నమాట, ఎప్పుడు వినాలి. భాగవతం విన్నాం కదా అయిపోయింది కాదు, మరీ వినాలి. ఎందుకు అంటే ఎప్పుడు మన జీవితంలో ఆ సరస్వతి కృప అయి మన జీవితంలో ఆ బుద్ధి మారుతుందో మనకు తెలియదు. మీరు అన్నమాచార్య స్టోరీ చూశారు కదండి, ఒక మామూలు మనిషి పరమాచార్యగా ఎలా మారిపోయారు ఆయన? ఒక సత్సంగం వల్ల, ఒక చూపు, ఒక మాట కదండి, ఒక ఋషి యొక్క భగవంతుడి యొక్క రూపంలో వచ్చాడు, ఒక మాట మారిపోయింది. అలాగా ఎవరి ప్రవచనంలోనో లేదు అంటే ఎక్కడొక వాకో ఎక్కడొక సంకీర్తన వినో తెలియదు, కానీ మన జీవితం మారింది అనుకోండి, అది మన జీవితం యొక్క ప్రారంభం. లేదు అంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే ధర్మహీన పశుభి సమాన. ఇప్పుడు దాదాపు అలానే ఉంది. అందరం కూడా ఎలా జీవిస్తున్నారు దాదాపుగా అంటే, ఏదో పుట్టామా, పెరిగామా, చదువుకుంటున్నాము, పెద్దగా అయ్యాము, పెళ్లి చేసుకోవడం అంటే ఒక గొప్పతనం అంటాడు, ఒక డిగ్రీ, పిల్లలు కన్నాము, 2nd డిగ్రీ, ఇల్లు కట్టుకున్నాము, ఇది అంతే. మనిషి మంచిగా లేడు. ఎందుకు అంటే కొన్ని సంఘటనలు మనకు చెప్తాయండి. బయట ఎవరికైనా రోడ్ మీద యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుందా? అప్పుడు వీడియోలు తీసుకుంటారు, వాళ్ళు నన్ను రక్షించండి అంటే, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అంటారు వీళ్ళు, సమర్థ రామదాస్ గారు, వాళ్ళు ది క్యాప్చర్ ద వీడియోస్. కానీ అక్కడ వెళ్ళి మనం సహాయం చేయాలనేది మనిషికి రాదు. సో మన చుట్టూ సమాజంలో ఎన్నో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఆ ఆక్రోష రాలేదనుకోండి, మన తల్లిదండ్రులు సేవ చేయాలి, ప్రతి ఒక్క ఆడదాన్ని మనము మాతృభావంలో చూడాలి, ఎక్కడన్నా ఎవరైనా ఆపదల్లో ఉంటే మనం వాళ్ళని సేవించాలి అన్న భావన రాలేదనుకోండి, వీఆర్ నాట్ హ్యూమన్స్. అబ్సల్యూట్లీ, నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, వీఆర్ నాట్ హ్యూమన్స్. వాట్ ఈస్ టాట్ ఇన్ భగవద్గీత, భాగవతం, రామాయణం అంటే నిజంగా నేను విని చదివి చెప్తున్నానండి. టు బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి మనిషిగా మారండి.
ఆ దేవుడు ఎంతమందికి కనిపిస్తాడో మనకు తెలియదు, కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో మనకు ఎప్పుడైతే దేవుడు కనిపించాడో అప్పుడే మనం భక్తులుగా మారామని మనం తెలుసుకోవాలి. భక్తి అంటే తిలక ధారణ కాదండి. భక్తి అంటే స్తోత్రాలు కంఠస్థం ఉండడం కాదు. భక్తి అంటే శ్లోకాలు కంఠస్థం ఉన్నాయి, మేము ఈ సాంప్రదాయం చేరుతున్నాము, మేము గుడికి వెళ్తున్నాము. నో, హౌ యూ ట్రీట్ పీపుల్ అరౌండ్ యూ. ఎస్, హౌ యూ ట్రీట్ పీపుల్ అరౌండ్ యూ, దట్ స్పీక్స్ వాట్ యు ఆర్. చాలా చదువుకున్నాను కాబట్టి నేను ఒకరిని అవమానం చేస్తున్నాను, మీ సారీ, ద మోస్ట్ ఫులిష్ పర్సన్. బికాస్ సా విద్యా విముక్తయే. ఈ జన్మ మృత్యు నుంచి మనల్ని విముక్తి చేయలేదనుకోండి మన విద్య, సో కాల్డ్ MBA డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ, CA, IIT, వాట్ ఎవర్, నో మ్యాటర్ వాట్, ఇఫ్ దట్ డజంట్ టీచర్స్ హ్యూమానిటీ, అది ఎలా ఎడ్యుకేషన్ అవుతుందో నాకు తెలియదు. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్. బికాస్ ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళమే అని అనుకుంటున్నాం మనం, కానీ ఎమోషన్ లెస్ పీపుల్ అయిపోయారు అనమాట. దెర్ ఆర్ నో ఎమోషన్స్ టువర్డ్స్ ఎనీవన్. అమ్మ నాన్న బాధపడుతున్నా కూడా చాలా మందికి రావాలని ఉండదు. నిన్న మనిషి బాధ చూసి నాకు అనిపించిందండి. 4 నెలలు అవుతుంది, అమ్మ పోయింది, మా నాన్న ఎలా ఉంటారో ఒకసారి అబ్బాయి కనిపించలేదు అని బాధపడ్డాను నేను. రైట్, హీ కుడ్ హావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్, అన్నీ వదిలేసి, నాన్న నీకు ఇప్పుడు అవసరం కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను కని నాకంతా చేసావు కదా నాన్న, నన్ను ఎత్తుకున్నావు, నాకు స్కూల్ తీసుకెళ్ళావు, అన్నీ చేసావు కదా, ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు నేను నీకు పనికి రాలేదనుకో, నేను కొడుకుని ఎలా అవుతాను? ప్రాపర్టీ తీసుకోవడానికా, నీ పేరు వాడుకోవడానికా? కాదు కదా. సో ఆ ఎమోషన్ లేవనుకోండి, మన మనుషులు కాదు అని మనం భావించాలి. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కనుక మనం చూస్తే, ఈ ఎడ్యుకేషన్ మనకు డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది. సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ని మనం యూనివర్సిటీ నుంచి మనం బయటకు వస్తున్నాం, కానీ హ్యూమన్స్గా మనం బయటికి రావడం లేదు. ఆ వాల్యూ ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వగలుగుతారు తెలుసా? మన గురు పరంపర మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది. దట్స్ అ రీజన్ ఈవెన్ టుడే all the people go to gurus. That's the reason we all need a guru, we all need godliness, we all need spirituality. ఎక్కడో ఒకటి ఉంటుందండి, ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏదో ఉంది. అది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నాకు తెలిసి ఒక 30-40 అయిందనుకోండి, దెన్ వి స్టార్ట్ రియలైజింగ్ నో, లైఫ్ అంటే ఫన్ కాదు, ఇంకేదో ఉంది తెలుసుకోవాలనేసి. సో ఆ జిజ్ఞాస మనకు గురువు దగ్గరికి తీసుకెళ్తుంది, అప్పుడు మార్పు వస్తుంది. అలాగా మార్పు వచ్చేసింది. సరే, ఇప్పుడు దాకా మనం ఏం చేసామన్నది ఇంపార్టెంట్ కాదండి. వి ఆల్ డూ మిస్టేక్స్. మై గురూజీ సేస్ టు ఎర్ర్ ఇస్ హ్యూమన్. మనిషి తప్పు చేస్తాడు, తప్పు చేసామా నో ప్రాబ్లం, కానీ తప్పు తెలుసుకొని మారేవాడే మనిషి. అగర్ గలతీ రులాతీ హై తో రాహే భీ దిఖాతీ హై నా, తో గలతీ రులాతీ హై తో రాహ భీ దిఖాతీ హై. బట్ ప్రాబ్లమ్ ఈస్, మనం అర్థం చేసుకోవాలని తప్పు చేశాను, నిజమే కదా, వినాయకుడు కదా, ఆ వినాయకుడిని పెట్టినప్పుడల్లా గుర్తు రావాలి, మా అమ్మ నాన్న సేవ నేను చేయాలి అన్న భావన కలగాలి. ఆ భావన కలిగి ఆ పుండలీకుడు ఎవరైతే ఆ తల్లిదండ్రులు హింసించాడో మారిపోయాడు. కాశీకి వెళ్ళలేదు, కాశీకి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు. ఎలాగా? భార్యని ఇక్కడ పెట్టుకొని కాదు, ఇప్పుడు అన్నాడు మన ఇద్దరం సేవ చేయాలి. ఇద్దరిని తీసుకొచ్చి ఒకటే పని, అమ్మ నాన్న సేవ, తల్లిదండ్రుల సేవ. అయితే ఒక్కొక్కసారి మరీ క్రూరంగా ఉన్న మనిషి మారాడనుకోండి, అక్కడ కూడా దేవుడు కనిపిస్తుంది, అసలు వీడేలా మారాడబ్బా అంతేనండి, ఇంకా డౌట్ రావాలన్నమాట, ఇలాంటి క్రూరుడు కూడా మారుతున్నారా అనేసి. సో పాండురంగడు ఏం చేశాడు అంటే, మనం చూద్దాము అసలు ఇలా మారాడా ఏంటిది అనేసి అలా వచ్చి చూస్తే సేవ చేసుకుంటున్నాడు. అప్పుడు పాండురంగడు బయట నుంచి అంటున్నాడు అనమాట, కుండలీక నేను మీ ఇంటికి వచ్చాను, ఎవరు నువ్వు అంటే, నేను విష్ణుమూర్తినయ్యా, వైకుంఠం నుంచి వచ్చాను నేను అంటే. మనం ఏం చేస్తామండి, ఒక CA MLA ఎవరైనా వచ్చారు అంటే, అమ్మ నువ్వు ఉండు, కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు, అమ్మ మై పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, నువ్వు అక్కడే ఆగు. ఇంకా ఆగి నడుము నొప్పి వస్తుంటే ఇలా పెట్టుకున్నాడు. సో దిస్ ఇస్ యాక్చువల్ స్టోరీ. ఇలా పెట్టుకున్నాడు. ఇంకా అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సోఫా సెట్ లా లేవు కదండి, అలా ఇటుక వేసేసి, ఇటుక మీద నుంచో పాండురంగా నేను వస్తున్నాను అన్నాడు. అప్పుడు పాండురంగుడు, నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నువ్వు రా తొందరగా, నేను వేచి ఉన్నాను నీకోసం అనేసరికి అలాగా ఉండిపోయాడు. కుండలీకుడు అనుకున్నాను అనమాట, నేను వచ్చేదాకా ఉంటావు నగదు స్వామి, నువ్వు ఇక్కడే ఉండిపో, నేను తప్పులు చేసినవి 10 మందికి గుర్తు రావాలి. ఆ తప్పు కలియుగంలో ఎవరు చేయకూడదు. కలియుగంలో కూడా మనుషులు నా కథ విని అయినా వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి స్వామి, ఈ కథ మరి వింటారేమో, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్న భావనతో అని ఆ పుండలీకుడు వేరే మార్గం నుంచి వెళ్ళిపోయాడంట. ఇంకా మాట ఇచ్చాడు కదా అని అలాగే ఉండిపోయాడు. మనలా కాదండి,
మాట ఇచ్చి మర్చిపోవడం కాదు, మాట ఇచ్చాను కదా నుడిపాడు అలాగా. సో దట్స్ ద స్టోరీ ఆఫ్ కలియుగ. సో అండ్ దిస్ యూ కెన్ సీ ఓన్లీ ఇన్ భారత్. ఎస్, యూ కెన్ సీ ఓన్లీ ఇన్ భారత్. మనం ఎప్పటికీ కూడా అమ్మ నాన్న పూజ చేస్తాం కదండి. ఇప్పుడు కూడా పెళ్ళైతే ఇంట్లో కోడలు వస్తే మనము మా ఇంటికి లక్ష్మి వచ్చిందండి అంటాం. కూతురు పుడితే అంటారండి, అంటారా అనరా? లక్ష్మి పుట్టింది అంటాం కదా. అది ఏకైక మన భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి బుద్ధిర్యస్య బలం తస్య అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను. బుద్ధి ఎక్కడ ఉంటే బలం అక్కడ ఉంటుంది. సో ఈ బలం ఉండడం కాదండి, శారీరక బలం ఉండి ఎంతో మందికి ఎంతో బలానుండి సమాజంలో హింస మాత్రమే జరుగుతుంది. ఇప్పటి కాలంలో మనం కనుక చూస్తే, నాకు తెలియదు ఎంతమంది దీన్ని ఫాలో అప్ చేస్తారో లేదో, ఐ డోంట్ నో, బట్ పోయిన కృష్ణాష్టమి రోజు శాంతిపురంలో 2 అమ్మవారి విగ్రహాలకి తల శిరచ్ఛేదం చేశారు. దాని తర్వాత మళ్ళీ నవరాత్రుల్లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా అమ్మవారు పూజ చేస్తుంటే ఆ విగ్రహాలను ఖండించడం, హనుమంతుడి విగ్రహాన్ని ఖండించడము, కాల్చేయడం లిటరల్గా. ఇలా చూస్తుంటే దాదాపు మనం కనుక చూసామంటే పోయిన కృష్ణాష్టమి నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఈజీగా మనం ఆన్లైన్ చూడొచ్చు 100 టెంపుల్స్ పూజ చేశారు. ఒక్క దేవాలయం కట్టాలి అంటే ఎంతో శ్రద్ధ, ఎంతో భక్తి, ఎంతో డబ్బుతో కూడి ఉన్న విషయం. మొన్ననే రీసెంట్గా జరిగిన విషయం పెద్దమ్మ తల్లి జరిగింది కదండి. ఎవరు చేశారు? తెలివిలేని వల్ల. బలం తస్య, బలం ఉన్న వాళ్ళే చేశారు కదా. అక్కడ ఎంతో మంది వెళ్ళారు, మా అమ్మవారు రక్షించండి అంటే బలం ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు ఆ బుద్ధి బలాన్ని దురుపయోగించి ఏం చేశారు? మన దేవాలయాలు మనకు లేకుండా చేశారు. సో ఇప్పుడు చేస్తున్నాం బాగానే ఉంది, ఇప్పుడు మండపాలు పెడుతున్నాం బాగానే ఉంది, ఇప్పుడు ఒక భక్తి వేగం అనేది ఖచ్చితంగా. ఐఎమ్ నాట్ ఏ బీజేపీ పర్సన్, బట్ ఎస్, మోదీ వల్ల మార్పు జరిగిందండి. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మోదీ. మార్పు వచ్చింది ఖచ్చితంగా ఆయన వల్ల. సో మనం చేస్తున్నాం మంచిదే, బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్? వాట్ అబౌట్ ఫ్యూచర్? ఇప్పుడు చూస్తుంటే జరుగుతున్న ఆడపిల్లల మీద కేసెస్ కానివ్వండి, ప్రతిసారి మన పండుగలు వచ్చేటప్పుడు మన పండుగల మీద ఆక్రమణ జరగడం కానివ్వండి, నాట్ ఎనీ ఫూల్స్ ఆర్ డూయింగ్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. నేను రీసెంట్గా ఒక వీడియో చేశానండి. ఏంటిది అంటే మట్టి విగ్రహాలే పెట్టండి అని చేశాను. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. యాక్చువల్లీ పార్థివ పూజకు దెర్ ఇస్ ఇంపార్టెన్స్ అన్నమాట. పార్థివ అంటే పృథివీ, అంటే మట్టితో చేసిన విగ్రహం యొక్క పూజ మహాత్మ్యం ఉంది. సో ఎందుకు నీళ్లు ఇవన్నీ కూడా పాడు చేస్తున్నారుగా, ప్రకృతిని దూషిస్తున్నారు, మీరు పెట్టకండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను నేను. బట్ రీసెంట్గా ఒక మనిషితో ఇట్లా డిస్కషన్ జరుగుతుంటే ఆయన అన్నారు, అమ్మ మీరు అట్లా చెప్తున్నారు కానీ ఒక్కసారి మీరు విగ్రహాలు చూసారా అమ్మ? ఎంత ట్రై చేస్తున్నా కూడా మట్టితో ఆ విగ్రహాలు రావడం లేదు. మీరు ఒక్కసారి అలా చుట్టూ నేను చెప్పిన దృష్టికోణంతో మీరు చూడండి అని చెప్పారు ఆయన. మనం చూడాలి, మనం వినాలి, ఎందుకంటే నాకే అన్ని తెలుసు అంటే మనలో మార్పు రాదు, మన తప్పులు మనం దిద్దుకోలేము. చూస్తే ఆయన ఏం చెప్పారు అంటే, అమ్మ చూడండి మట్టితో ఇవి రావు, పిల్లలు ప్రతి ఇంట్లో పిల్లలు కూడా నాకు వినాయకుడు చూడాలి చూపించండి అని ఒక తాపత్రయపడుతుంటారు. బయటికి వస్తారు, వినాయకుడు చూస్తారు. ఎందుకు చూస్తారు? ఏదో మొన్న చూశానండి, ఒక వినాయకుడు ఇటు దేవతలు అదేదో అలా తిప్పితే ఆ పైనుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర పైకి వస్తారు, మళ్ళీ కిందికి వెళ్తారు, మళ్ళీ పైకి వస్తారు. అది చూడంగానే హే అనేసి ఆ పిల్లలు ఆ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నారు. సరే చూస్తున్నారు, ఏమవుతుంది? దే ఆస్క్ ఎ క్వశ్చన్, అమ్మ హూ ఇస్ దిస్ వినాయక, హూ ఇస్ దిస్ పర్సన్ విత్ ఎలిఫెంట్ హెడ్? ఇట్ బిగిన్స్ దే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నాన్న నీకు తెలుసా వినాయకుడు ఎవడో? శివుడు పార్వతి కొడుకు. అమ్మ ఆయన ఎందుకు పూజిస్తామమ్మా? స్టార్ట్స్ హియర్. అమ్మ నాన్నని పూజించేవాడు తెలుసా? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? విగ్రహం చూసినప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అలాంటి ఈ యొక్క పండగ ఏంటిది అంటే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళే కాదండి, చిన్న పిల్లలు. మా ఇంటి పక్కన నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఇంత పిల్లలండి, 8 years పిల్లలు అందరం కలిసి మాస్క్ తీసుకొని మొత్తం అంతా క్లీనింగ్ చేశారు. ఏంట్రా ఏం చేస్తున్నారు అంటే, వినాయకుడు పెడుతున్నాం అక్క అన్నాడు. అందరం కలిసి 10,000 జమ చేశానండి. చక్కటి నేను చూశాను, మళ్ళీ చూపించండి డబ్బులు అన్నాను. చక్కగా రాసుకున్నారు, పెట్టుకున్నారు. అక్క మాకు ప్రసాదం కావాలి, ప్రసాదం ఇస్తావా? దాంట్లో పండితుడు మా తమ్ముడు కొడుకు అనమాట, వాడు 9 years. వాడు పూజ. మా తమ్ముడు పాప అంటుంది, అక్క నేను వెళ్ళి అక్కడ ముగ్గులు వేస్తున్నాను. ఇంకో పాప అంటుంది, నేను వెళ్ళి అక్కడ పాట పాడుతున్నాను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎప్పుడు లేనిది ఇప్పుడు పండగ వస్తున్నానగానే మా ఇంట్లో ఒక 1 week నుంచి గోల. ఆ మట్టి తీసుకుని రా, మేము వినాయకుడు చేస్తాము. ఎవరు ఆ వినాయకుడు? అక్కడి నుంచి ఇంకా వాళ్ళు నిన్న చూశాను నేను మా ఇంట్లో ప్రసంగం. తమ్ముడు వినాయకుడు చేస్తుంటే 3 పిల్లలు కూర్చొని 3 వినాయకుడులు చేస్తూ, నానా వినాయకుడు ఎవడు మాకు స్టోరీ చెప్పు.
సో దీస్ ఆర్ అవర్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. అలాంటి దాని మీద ఆక్రమణ చేస్తున్నప్పుడు మనం కూడా మన బుద్ధిని ఉపయోగించి, బుద్ధిర్యస్య బలం తస్య, గుర్తుపెట్టుకోండి, కలియుగంలో బుద్ధి ఉన్నవాడే బలవంతుడు, బలవంతుడే తన మార్పు తీసుకురాగలుగుతాడు. నేటి సమాజంలో మార్పు రావాలి, మన ఆర్య సనాతన హిందూ వైదిక ధర్మం జీవించాలి, ఉండాలి అంటే మనకున్న బుద్ధిని మనము దాని యొక్క రక్షణ కోసం మనం ఉపయోగించాలి. నేను సూత్రవత్ చెప్తాను, నిజంగా మార్పు తీసుకురావాలి అంటే అవర్ సనాతన పీపుల్ షుడ్ బి దేర్ ఇన్ ద సిస్టమ్. అది వస్తేనే మార్పు అనేది వస్తుంది. అప్పుడు ఎవరో వచ్చేసి ఇలా డీజేలు ఇవన్నీ బ్యాన్ చేయరు. సో అస్తు, ఇలాగా బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కృతే బలం. బుద్ధి లేని వాడికి బలం ఎక్కడ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇక్కడ అమ్మవారు అంటారన్నమాట, కూపే సింహో మదోన్మత్త శశకేన నిపాతిత. ఇలాగా ఏమంటుందంటే, కూపే సింహ, ఒక మదోన్మత్తమైన ఒక సింహం అంట. అది ఏం చేస్తుంది అంటే, అది బాగా మదోన్మత్తంగా అంటే బలవంతుడు. సింహం ముందుకు ఎవరో వెళ్ళాలి అంటే అందరూ భయపడతారు. అలాంటిది ఒక చిన్న ప్రాణి ఏం చేసింది అంటే, ఆ సింహాన్ని కూడా తన బుద్ధితో విచలితం చేసింది. ఏం చేసింది, వాళ్ళిద్దరు ముందుకు వచ్చేసారు. ఆ సింహం తినేస్తుందేమో అని భయం. అప్పుడు ఏం చేసింది అంటే, ఓ సింహమా, నువ్వేదో బలవంతుడు అనుకుంటున్నావా, కొంచెం ఆ నీళ్ళల్లో చూడు, నీకన్నా బలవంతుడైన సింహం ఉంది అనగానే, నాకన్నా బలమా, తనకి బలం ఉంది కానీ బుద్ధి లేదుగా, తనకి బుద్ధి ఉందన్నమాట. అలా చూడంగానే దూకు చంపేశానగా నీళ్ళలో దూకి సింహం చనిపోయింది. అంటే తెలివితో సమాజాన్ని గెలవాలి. మన ముందు ఎంత పెద్ద సత్తవాలు ఉన్నా కూడా, ఏం జరిగినా కూడా మన ఆర్య సనాతన ధర్మం రక్షించడం మన కార్యము. కాబట్టి మన బుద్ధిని సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి మనం ఉపయోగించాలి. ఎంత చదువుకున్నా కూడా మనం ఎంత సంపాదిస్తున్నామో అన్నది ముఖ్యం కాదండి. మనం ఎంత ఎమోషనల్లీ అటాచ్డ్ ఉన్నాము మన ఫ్యామిలీకి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు వస్తుంది ఒకటి లోన్లీనెస్. మీరు కనుక చూస్తే, మీరు చూడండి ఒకసారి ఆ పర్సంటేజ్ చూడండి, యూత్ ఆర్ గెట్టింగ్ మోర్ అడిక్టెడ్ టు గాంజాయి కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, దీనికి అడిక్ట్ అవుతున్నారు. వేరే సినిమాల్లో కూడా, సినిమా చూసిన తర్వాత అక్కడ వేస్తారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అలా చిన్నగా ఇస్తాడు కానీ హీరో కూడా తాగుతుంటాడు. అంటే మనకు వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు అంటే, చిన్నగా ఉందిలే పర్వాలేదు, హీరో తాగుతున్నాడు కదా మనం కూడా తాగుతాం. అంటే తాగడం అంటే ఒక హీరోయిజం. సో దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు, నేను అంటే ఎవరైనా బాధపడితే పర్వాలేదుగా నేను చెప్పాలి, టుడేస్ యూత్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. అలా అయిపోయింది సమాజం. కాబట్టి మీరు వినాయకుడిని పెడుతున్నారు అంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన అమ్మ నాన్న మనం అవమానం చేస్తున్నాము, వాళ్ళ సేవ చేయడం లేకపోతున్నాము అంటే ఆ వినాయకుడిని పూజించి ఏ లాభం కూడా లేదండి. ప్లీజ్ హ్యావ్ సమ్ ఎమోషన్స్ ఫర్ ద ఫ్యామిలీ, నేషన్స్ అండ్ ఆర్ పీపుల్. మన దేశం, మన భారతదేశం, మన తల్లిదండ్రులు అన్న ఒక భావన మనలో లేదు అంటే, భావనాహీనులే రాక్షసులు, భావనాయుక్తులే మనుష్యులు. సో మన ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మనల్ని మనుష్యులుగా మారుస్తేనే అది ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్స్ ద రీజన్ నేను సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే సదేహ అన్న ఇన్స్టిట్యూట్ నేను స్థాపించడానికి కారణము, గురుకుల పద్ధతిలో స్కూల్ తీయబోతున్నామండి. ఎందుకు తీయబోతున్నాము అంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు. ఏది సమాజంలో క్రైమ్స్ జరుగుతున్నాయి అది మారాలన్నా, సమాజంలో మన ధర్మం నిలబడాలన్నా, ఒక మనిషి మంచిగా మారాలన్నా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. సో ఎలా మారాలి అంటే, గురుకుల పద్ధతిలో ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇంకో చెప్పాలి అంటే, ఇప్పుడు చూడండి చదువుకుంటున్నారు అందరూ. ఇప్పుడు నేటి యుగంలో చూస్తుంటే 23 years అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నిన్న జరిగిన సంఘటన. మొన్న 32 years అబ్బాయి అడ్మిట్ అయ్యాడు. ఎందుకంటే స్ట్రోక్ వచ్చింది డ్రింకింగ్ వల్ల. సో మన ఎడ్యుకేషన్, మన హెల్త్ని మనం మంచిగా చూసుకోలేకపోతున్నామంటే ఏం లాభం? సో గురుకుల పద్ధతిలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇంపార్టెన్స్ విల్ బి గివెన్ టు అవర్ బాడీ, అవర్ ఎమోషన్స్. చాలామందికి తెలియదేమో, ఇప్పుడు విషయం లేదు, కానీ రామ వాజ్ ఇన్ డిప్రెషన్, లార్డ్ రామ. వశిష్ఠ మహర్షి తనకు చెప్పిన గ్రంథము యోగ వాసిష్టము. సో ఆ యోగ వాసిష్టము ఈజ్ ఆల్ అబౌట్ మైండ్. ఇప్పుడు సైకాట్రీ అంటారు కదండి, సైకాలజీ, సైకాట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. యూనో, మన బాడీ, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి. అది మొత్తం కూడా యోగ వాసిష్టంలో ఉంది. సో ఇట్లాంటి చక్కటి మన గ్రంథాలు, చాణక్య నీతి, అర్థశాస్త్రము, ఇవన్నీ కూడా అక్కడ నేర్పబడాలి అన్న ఒక ఉద్దేశంతో సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అన్న ఒక సంస్థ ఇంగ్లీష్లో పెట్టడానికి కారణము, మా గురుగారు దేశ విదేశాల్లో కూడా మన సనాతన ధర్మం స్ప్రెడ్ చేయాలి అన్న మాటతో నేను అకాడమీ తీసానండి. మీ అందరి సహకారంతో నేను ఈ కార్యం చేయగలుగుతాను. హోప్ఫుల్లీ
వినాయకుడు నాతో సంతోషించాడేమో అనుకున్నాను. బికాజ్ ఆయన అలా పెట్టేసి 9 రోజుల తర్వాత పంపించడం కాదు, ఆయన వెళ్ళేటప్పుడు మన హృదయాల్లో మన అమ్మ నాన్న ప్రతి మనకు ఒక పూజనీయ భావన ప్రేమ పెంపొందించి వెళ్తే ఆయన సంతోషిస్తాడని నేను భావిస్తున్నాను. ఈసారి ఎవరి పిల్లలు కూడా ఇక్కడ లేకుంటే వాళ్ళ ప్రవచనం విని నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ అమెరికాలో ఉంటే ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను సేవించాలి అన్న భావనతో ఈ ప్రవచనాన్ని మా గురువు గారికి అర్పిస్తున్నాను. జయ జయ వినాయక. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నేను గురు స్థానంలో కూర్చొని ఇక్కడ చెప్పాలి అంటే వాస్తవాలే చెప్పాలి అని మా గురుగారు ఆజ్ఞాపించడం వల్ల స్పోకెన్ అవుట్ నాట్ జస్ట్ ఫర్ ద ఆడియన్స్ ఓవర్ హియర్ బట్ ఈవెన్ ద పీపుల్ హూ విల్ లిజన్ ఆన్లైన్. సో ఇఫ్ ఐ హ్యావ్ హర్టెడ్ యూ కైండ్లీ ఫర్గివ్ మీ బట్ యాక్సెప్ట్ దిస్ యాజ్ అ సర్వీస్ టు సనాతన్ ధర్మ అండ్ మై గురు. జై శ్రీరామ్. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఈరోజు మన ప్రవచనం జరిగింది. సో మేడం గారు మొట్టమొదటి రోజు మనందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు. సో డెఫినెట్గా మనము మన తల్లిదండ్రుల్ని పూజించాలి, మన పిల్లలకు కూడా నేర్పాలి. ఇది మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు. మన పిల్లలు ఫస్ట్ మననే చూస్తారు, మనం ఏం చేస్తున్నాం, మన అమ్మా నాన్నలు మనం ఏం చేస్తుంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో కుటుంబ వ్యవస్థలో అందరూ కలిసి ఉండటము, ఈరోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది దాదాపు తగ్గిపోయే రోజులు ఇది. కానీ మేడం గారు దీన్ని పునరుద్ధరించాలని ఎంతో పట్టుదలతో ఇంత గట్టి మెసేజ్ మనకి ఇచ్చారు. కాబట్టి ఇటువంటి మెసేజ్ ఈరోజు మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ చాలా ధన్యవాదాలు మేడం. మేము చాలా అదృష్టవంతులమే. మేడం గారికి నేను ఫోన్ చేసి అడగగానే ఫస్ట్ ఇమీడియట్గా మీ కాలనీ ఎక్కడన్నారో తను ఒప్పుకున్నారు. తను అసలు ఏమి ఇంకా మిగతా విషయాలు కూడా ఏం మాట్లాడాను నాతోటి. ఈరోజు ఇటువంటి ప్రవచనకర్తలు ఉండడం కూడా ప్రవచనం కూడా ఒక వ్యాపారంగా చేసుకుంటే ఇందాక మేడం గారు చెప్పారు కదా, అదొక వృత్తిగా చేస్తూ మంచి చెబితే చాలా సంతోషం అండి. వాళ్ళు వృత్తి చేయకూడదు అనకూడదు, వాళ్ళు డబ్బులు సంపాదించకూడదు అనకూడదు. కాకపోతే ఏంటంటే మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ప్రభావితం అవుతారు ఈ ప్రవచనాలు విని. కాబట్టి మేడం గారు మటుకు చాలా అథెంటిక్గా చెప్పారు. ఆవిడ మీద నేను ఫస్ట్ నాకు కలిగిన ఫీలింగ్ అది ఇవాళ అది నిరూపించినది. నేను కూడా చాలా అదృష్టవంతుడు మేడం. మీరు వచ్చి మా కాలనీకి అడగగానే చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి పిలుస్తాం. దానిలో చెప్పే పాయింట్ ఫస్ట్ పాయింట్ నేను మొట్టమొదటి చదివి చెప్తుంటాను. ఎర్లీ మ్యారేజ్ వాట్ షీ సెడ్ ఈస్ కరెక్ట్. అన్నీ కరెక్ట్ టైంలో జరగాలండి. చదువు కరెక్ట్ టైంలో అవ్వాలి, వివాహం కరెక్ట్ టైంలో అవ్వాలి, సాంసారిక జీవం ఉండాలి, అన్నీ ఉండాలి. అదేదో డబ్బు సంపాదనకి మేడం అన్నారు కదా ఇందాక, మనిషి పుట్టడం అంటే ఓన్లీ డబ్బు డబ్బు డబ్బు. సాఫ్ట్వేర్ రంగం వచ్చినాక ఇంకా పెరిగిపోయింది పిచ్చి. కానీ ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశాలు చూస్తే వాళ్ళు మనల్ని అనుసరిస్తున్నారు, మనమేమో వాళ్ళని అనుసరిస్తానికి ట్రై చేస్తున్నాం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక్క మన భారతదేశంలోనే ఉన్నది. ఏ దేశంలోనూ ఈ కుటుంబ వ్యవస్థ లేదు. ఇది మేడం గారు చెప్పారు, మీరు కూడా అనుభవంగా చూడండి. అమెరికాలో కానీ ఎక్కడా కానీ కుటుంబ వ్యవస్థ ఉండదు. పిల్లలు ఎవరో కంటారు, ఎవరో పెరుగుతారు, పిల్లలు పెరుగుతూ ఉంటారు. సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, లేదా సెకండ్ ఫాదర్, థర్డ్ ఫాదరు, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, అట్లానే పెరుగుతారు వాళ్ళు. సో వాళ్ళకి కుటుంబ వ్యవస్థ ఈ విలువలు అనేవి చాలా తక్కువ ఉంటాయి అని వాళ్ళు మనమేమి తప్పుగా అనట్లేదు. వాళ్ళ సంస్కృతి అది, కానీ మన సంస్కృతి అది కాదు. పురాతన కాలం నుంచి మన సంస్కృతి చాలా వేరుగా ఉంది. సో మన సంస్కృతిని మనం ముందు తరాలకు అందించి ఇట్లానే జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ధర్మం గట్టిగా నిలబడుతుందని నా యొక్క కోరిక. ఈరోజు రావాలి నా జీవితంలోని నేను దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను తాపత్రయపడుతున్నానండి. ఒక చిన్న
నా గురించి కొంచెం నేను పరిచయం చెప్తాను. అట్ ద ఏజ్ ఆఫ్ 16 నేను 16 సంవత్సరాలు కూడా లేనప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బైపీసీ తీసుకున్నాను. మా గురుగారు స్వామి గోవిందం గిరిజీ మహారాజ్. గురుగారు పరిచయం చెప్పాలి అంటే ఇప్పుడు కాలం ఎలా అయిపోయిందంటే మినిస్టర్లతో పాటు గురుగారిని గుర్తుపెడుతున్నారు. మోదీ గారికి బ్రేక్ఫాస్ట్ చేశారు కదండి అయోధ్య రామ మందిర్ అప్పుడు. సో ఈజ్ ద ట్రస్టీ ఆఫ్ అయోధ్య రామ మందిర్. ఈజ్ మై స్వామీజీ, ఈజ్ మై గురూజీ. ఆ గురుగారు ఏం చేస్తున్నావు నాన్న అంటే నేను ఇట్లా మెడిసిన్ కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇలా అన్నారు. మరి ఏం చేయాలి గురుగారు అంటే నువ్వు రేపు ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పాలి అన్నారు. అట్ దట్ టైం అంటే 16 years ఉన్నప్పుడు. ఆయన చెప్పడం వల్ల ఎంత జీవితంలో మార్పు వచ్చిందంటే నేను అన్నీ వదిలేసుకొని ఇంకా నేను ఎడ్యుకేషన్ మానేస్తానని చెప్పాను. అయితే లేదు ఏదో ఒక డిగ్రీ తీసుకో, ఎడ్యుకేటెడ్ పీపుల్ రేపు చెప్తే ఇంకా బాగుంటుందని ఆ టైంలో చెప్పాను. వెన్ ఐ వాజ్ 16, నౌ ఐ యామ్ 39. సో అలా చెప్పేసరికి అంత ప్రభావం అని చెప్పగానే అదే చేయాలి. సో బైపీసీ తర్వాత నేను 5 years బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేయడం జరిగింది. గురుగారి దగ్గర వెళ్ళిన తర్వాత గురుగారు ఆజ్ఞాపించండి ఇంకేం చేయమంటారు అంటే ఋషికేశ్లో గురు పౌర్ణిమ నాడు 16 years ముందు నాకు ఈరోజు నా గురుమంత్రం తీసుకున్నాను అని చెప్పారు. అక్కడ గురుమంత్రం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 3 సంవత్సరాలు నేను శ్రీమద్ భాగవతం చదివి మొదటిసారి శ్రీమద్ భాగవతం హిందీలో చెప్పాను. దాని తర్వాత మరాఠీలో, మళ్ళీ తెలుగులో చెప్పాలని చాలా తాపత్రయం. మా ఇంట్లో అందరూ నవ్వేవాడు నువ్వు తెలుగు మాట్లాడతావు అనేసి. ఎందుకంటే మేము ఇంట్లో మరాఠీ మాట్లాడుకుంటాం, బయట హిందీ. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ తెలుగు. ఎందుకు అంటే నాకు అన్నమాచార్య పాటలు అంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి కూడా సినిమా పాటలు పాడడం తెలుగు కొంచెం నాకు ఇష్టం అనమాట. మా తమ్ముడు నేను చిన్నప్పుడు తెలుగు అమ్మాయి అనేవాడు. అదేదో తెలియదు మళ్ళీ హిస్ ప్లాన్. తెలుగులో కూడా స్టార్ట్ చేశాను, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. అయితే ఇలా చెప్పేటప్పుడు ఒక 13 సంవత్సరాలండి. మీరు నమ్మకున్న దిస్ ఈజ్ మై లైఫ్, ఐ కెన్ షో విత్ ప్రూఫ్ అనమాట. నేను ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మనీ అడగకుండా నేను ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అన్ని చోట్ల కూడా చేశాను. 2023లో కూడా నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు కూడా మీరు నమ్మకపోండి 100 rupees ఇన్కమ్ కూడా నాకు లేదు. నేను కొన్ని రోజులు ఏడ్చిన సిచ్యువేషన్ ఉంది. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసేవారే నాకు జాబ్ చూడరా అనేసి ఏడ్చిన రోజులు. ఎందుకు అంటే ఇన్కమ్ లేదు అంటే దర్ ఇస్ నో రెస్పెక్ట్ ఎనీవే. ఐమ్ గుడ్ ఆర్టిస్ట్, ఐమ్ గుడ్ డాన్సర్. నేను చాలా thousands of pieces చేశాను ఆర్ట్ క్రాఫ్ట్లో. కానీ అవన్నీ అమ్ముకోవాలి, చేసుకోవాలి, షుడ్ హ్యావ్ ఓన్ బుటీక్ ఆర్ డాన్స్ క్లాస్ అంటే ఫుల్ టైం చేయాలి అంటే నాకు ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా. మా గురుగారు చెప్పింది చేయాలి. ఎన్నో కష్టాలండి. ఏం కష్టాలు అంటే డబ్బు లేనిది ఒకటి మనం ఏం చేయలేము, గుర్తుంచుకోండి. అప్పుడు 2023లో అగైన్ ఐ రీస్టడీడ్ మహాభారత, భాగవతం అన్నీ కూడా. అసలు గురువులు డబ్బులు తీసుకోవద్దంటారు కదా, మరి ధర్మకార్యం ఎలా చేయాలి? ఒక సింగిల్ మనీ లేకుండా నేను ప్రవచనాలకు వెళ్తే నాకు అసలు ఏమి షాల్వా ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి. నేను 4 hours ఒకసారి కూర్చుంటే చెప్తాను. నేను అట్ ఎ స్ట్రెచ్ 4 to 5 hours కూర్చుంటాను. నేను భాగవతం, రామాయణం, సప్తాహం చెప్తాను. అలా పంపిస్తే నాకు మనీ లేదు, మరి నేను ఎలా చేయాలి అంటే శాస్త్రాలు మళ్ళీ చదివాను. సో ధర్మస్య మూలం అర్థః అని చెప్పారు మనకు. మన సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. సుఖానికి మూలం ధర్మం. ధర్మాన్ని పాటిస్తే సుఖంగా ఉంటారు. కానీ ఆ ధర్మం రక్షింపబడాలి అంటే అర్థమే కావాలి. కాబట్టి సమర్థ రామదాస్ వారి చరిత్రలు అంటే ఎవరు భక్తులు కూడా మన దగ్గర భిక్ష అడిగేవారండి. ప్రౌడ్లీ దే యూజ్డ్ టు ఆస్క్ కైండ్లీ సపోర్ట్ మీ వాట్ వి డూ నౌ అన్న భావనతో నేను ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగి ఒక 2 years నుంచి ఆ సంస్థ ద్వారా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఏదో ఒకటి గోశాల పెట్టాము, టెంపుల్ పెట్టాము, డబ్బులు తీసుకోవడం కాదు. సంథింగ్ షుడ్ హ్యాపెన్. అండ్ మీరు నమ్మకపోండి, లాస్ట్ ఇయర్ అమ్మవారు తల శిరచ్ఛేదం చేసిన తర్వాత నేను అంటే ఎన్నో రోజులు అసలు ఏడ్చేదాన్ని. అసలు ఒక్క భవానీ అమ్మవారిని ముట్టుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి శివ ముజే అఫ్జల్ కా సర్ లాగేదు అన్న మన జీజామాత సంస్కృతిలో పుట్టిన నేను ఇక్కడ ఉండి కూడా ఇవన్నీ జరుగుతుంటే వాట్ ఐ డూయింగ్ ఒక సిగ్గు అనిపించింది నా బతుకు మీద. నాకు సంథింగ్ షుడ్ హ్యాపెన్. అండ్ నేను ప్రౌడ్లీ మాట్లాడుతాను. ఐ డోంట్ నో నా ముందు కూర్చున్న వాడు ఎంతమంది కమ్యూనిస్టు, సెక్యులర్లో ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ కట్టర్ హిందూ నేను చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. నా భారతీయ సంస్కృతి, నా గుడ్లు, మా మాతృపితృ భక్తి, మా సమాజం ఈ భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ సనాతన ధర్మంలోనే ఉంది. కాబట్టి దీన్ని సంరక్షించాలి అన్న దాంతో అలా కట్టుకున్నా అనమాట. ఇంకా సో ఆఫీస్ చూస్తున్నానండి. ఆఫీస్ ఫైనల్లీ సెటిల్ అయింది ఆ వినాయకుడి కృపతో. నాకు ఏ కార్యం, నేను ఫస్ట్ భాగవతం కూడా వినాయకుడు నవరాత్రుల్లో అనుకోకుండా జరిగింది. అన్ని కార్యం కూడా నేను అన్న అంటాను, అన్నయ్య నువ్వు ఎలాగా ఆఫీస్ చూడు అంటే ఫైనల్లీ హబ్సిగూడలో ఒక పెద్ద ఆఫీస్ అన్నయ్య ఇచ్చారు. ఓపెన్ చేయబోతున్నాను. మీ అందరి సహకార్యంతోనే ఈ కార్యం అనేది నడుస్తుంది. ఈ సంస్థ ద్వారా ఏం కార్యం చేస్తాము అంటే మీరు ఒకసారి వెబ్సైట్ రిఫర్ చేయండి. ఏంటిది అంటే శ్రీమద్ భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ కథలు సిటీస్లో కూడా చేస్తాం మనము. కానీ గ్రామాల్లోకి వెళ్ళి కథ చేయాలి అన్న నా కోరిక. అంటే గ్రామాల్లో మనం డబ్బులు అడగలేం కదండి. ఇఫ్ యూ సపోర్ట్ మీ హియర్, ఆ మనీతో మనం అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ప్రసాదం పెట్టడం, ఆ గ్రామాల్లో వాళ్ళకి చెప్పాలన్న కోరిక.
సెకండ్ థింగ్ ఇస్ యూత్కి, చిన్నపిల్లలకి, మ్యారీడ్ కపుల్కి ఇప్పుడు మనం చూస్తుంటే డివోర్స్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే లవ్ బాండింగ్ అన్నది అర్థం కావట్లేదు. వెరాస్ చూస్తే దెర్ ఆర్ సో మెనీ గుడ్ లవ్ స్టోరీస్ ఇన్ మన మహాభారతంలో, భాగవతంలో ఉన్నాయి. దెర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. మూవీస్కి వెళ్ళే అవసరం లేదు. శకుంతల స్టోరీ మీరు చూడండి, సో మెనీ బ్యూటిఫుల్ స్టోరీస్. ఒక హస్బెండ్ వైఫ్, ఒక మ్యారేజ్ అంటే ఏంటిది, దాన్ని సక్సెస్ఫుల్ ఎలా చేయాలి, సో మెనీ గుడ్ స్టోరీస్. సో ఇట్లా యూత్కి, మ్యారీడ్ కపుల్కి, చిన్న పిల్లలకి ఇలా కూడా నేను సెషన్స్ తీసుకుంటుంటాను. అలాగే శ్రీమద్ భాగవతం, రామాయణం సప్తాహ పరంగా వినాలి అని నా కోరిక, ఒక విన్నపం. ఇది మేము ఉత్తర భారతంలో చేస్తాము, ఇక్కడ కూడా అలా జరగాలి అని నా కోరిక. సో విన్నపం అండి, ఒక 365 డేస్లో, ఒక్క సంవత్సరంలో ఒక 7 రోజులు మనం ఇవ్వలేమా? సో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి భాగవతము, సంవత్సరానికి ఒకసారి రామాయణం పెట్టుకొని వినాలి అని విన్నపిస్తున్నాను. సో సంవత్సరంలో ఒకసారి సమయం తీయండి, ఒకసారి భాగవతం పెట్టుకుందాం, ఒకసారి రామాయణం ఇలా వినాలి అన్న కోరిక. మరి ఏమి ఇవ్వాలి అమ్మా అంటే అరేంజ్మెంట్ చేయాలి. నాకు రావడం, నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను, రావడం పోవడం, కెమెరామ్యాన్ కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అది రీచ్ అవుతుంది కాబట్టి కెమెరామ్యాన్ కంపల్సరీ చేశాను 2 years నుంచి. దాని తర్వాత దక్షిణ మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఇంత అడగను నేను, మా గురుగారు అడగను, నేనైనా అడుగుతాను. సో ఎంత ఇచ్చినా తీసుకుంటాను, ఎందుకంటే మీ సహకారం లేకుండా నేను ఈ కార్యం చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఒక్కసారి స్టడీ చేయండి, దక్షిణ భారతదేశంలో అథెంటిక్ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు. చాగంటి గారి తర్వాత ఇప్పుడు ఎవరు లేరు, షణ్ముఖ శర్మ గారి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు లేరు, విద్యుపర్తి గారి తర్వాత ఎవరు లేరు. నెక్స్ట్ జనరేషన్, దర్ ఇస్ నో జనరేషన్. సో ఇప్పుడు దాకా మనం విన్నాము, సరే, వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్? సో నేను గురుకుల పద్ధతిలో స్కూల్ కూడా స్టార్ట్ చేయాలి. అలాగే ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్లకు ప్రవక్తలుగా చాలా మంది, ఫుల్ టైం కాకుండా కూడా, అమ్మ మాకు సమయం ఉంటే నేర్పించండి, వి విల్ ఆల్సో స్ప్రెడ్ సనాతన ధర్మం ఇఫ్ ఎన్ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఖచ్చితంగా మేము ప్రవక్తలుగా, ప్రబోధనకర్తలుగా నేర్పించడానికి ఐఎమ్ రెడీ. మా గురుగారికి ఉన్న విద్య నాకు నిష్కల్మషంగా మా గురుగారు ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. మా గురుగారు ఎప్పుడు ఆయన విద్య నా దగ్గర పెట్టుకోలేదు, ఎంతో మందికి నేర్పించారు, అలాంటి ఎంతో మంది శిష్యుల్ని తయారు చేశారు. బట్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ స్పీక్స్ ఇన్ 4 languages, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ప్రౌడ్ అండి, ఇట్స్ ద నెసెసిటీ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఇట్స్ నెసెసిటీ. మనుషులు తెలుగు మాట్లాడకుండా మాకు ఇంగ్లీష్లో ప్రవచనం చెప్పండి అంటున్నారు, ఇంట్లో మాతృభాష మాట్లాడుకోవడం. కాబట్టి మాలాంటి ప్రవక్తలకు మీరు సహకరిస్తేనే మేము చేయగలుగుతామండి. లేదు అంటే ఐఎమ్ వెల్ ఆఫ్. మా నాన్నగారు సపోర్ట్ చేస్తారు, నా జీవితం నేను బతకొచ్చు. బట్ సమాజం కోసం చేయాలి అంటే నాకున్న సంపత్తి సరిపోదు, మీ అందరి సహకారం ఉండాలి. సో హబ్సిగూడలో ఆఫీస్ ఉంది, ఖచ్చితంగా ఆన్లైన్ కూడా డీటెయిల్స్ ఉంటాయి, ఖచ్చితంగా సహకరించండి యథాశక్తి. ఎందుకంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ సుఖం ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మకి జై, ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి జై, గో మాతా की జై, भारत माता की జై, गणेश महाराज की జై, अपने अपने माता पिता की జై. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మేడం, మీరు మా ఇంటికి ఆడపడుచుగా సత్కరిస్తున్నాం, సో అనేదో భావించద్దు. గట్టిగా చప్పట్లోనే కొట్టాలి కదా, ప్రసాదాలు బాగా పెడతాను. जय बोलो गणेश महाराज की జై, వందే మాతరం, వందే మాతరం, మాత్రం అన్నారు అనుకోండి, పక్క దేశం నుంచి వచ్చారంట. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.